Sudhir. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీ పరిచయ వాక్యాలు మాట్లాడిన తర్వాత నేను టాపిక్ లోకి వెళ్తాను. నీ పిక్చర్ కనబట్టలేదు చూడండి, దాన్ని సెట్ చేయండి. ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఎవరిదన్నా? నీది కనబట్టలేదు. కనపడుతుంది అందరికి. కనబడుతుందా? ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ఎక్నాలెడ్జ్ చేస్తాను. నాకు కూడా రావట్లేదండి పిక్చర్. అట్లేదా? ఒక నిమిషం వీడియో ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చింది. లేదు, మళ్ళా ప్రవీణే కనబడుతున్నాడు. ఓకేనా? నో, ప్రవీణ్ స్క్రీన్లోంచి వెళ్తే నీది పెద్దది వస్తుంది. నేను మాట్లాడుతున్నానా లేదా? ఇప్పుడు మీరు వచ్చేసరి ఇప్పుడు వచ్చింది. రైట్. మొదట నవీన్ గారికి కృతజ్ఞతలు. మీరు నిన్న పాడితే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలోనో పశ్చిమ గోదావరి జిల్లాలోనో అనుకున్నాము. ఇవాళ అన్న చెప్తా ఉండేది అర్థమైంది. సూరత్ లో మీరు చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాలో పరిచయం చేస్తున్నారని చెప్పి చాలా సంతోషం బ్రదర్. మీలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది మాకు. జాబ్ చేస్తూ పరిచయం చేస్తున్నాడు. జాబ్ చేస్తూ కంఫర్ట్ ఆఫ్ ద ల్యాండ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగు ప్రాంతాన్ని ఇదంతా విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళి అక్కడ స్టిల్ మీరు దేవుని పరిచయం చేస్తున్నారు అనేటువంటిది చాలా సంతోషం. దేవుడి మీ పరిచయం మరింతగా ఆశీర్వదించాలి. మీకు కృతజ్ఞతలు. రెండో విషయం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని ఎక్నాలెడ్జ్ చేస్తాను. డాక్టర్ సత్యానందం గారిని గురించి ఎటు మాట్లాడతాను. వాళ్ళ పెద్దమ్మాయి సౌందర్య, ఆమె హస్బెండ్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ కుటుంబం, తర్వాత అమెరికాలో ఉన్నటువంటి జ్యోత్స్న, ఆమె భర్త హీరాలాల్ గారు, తర్వాత సిఆర్ఆర్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి డాక్టర్ టైటస్, కుటుంబం అంతా కలిసి కుటుంబ పరిచర్యలో పాల్గొనడం అనేది, కుటుంబ పరిచర్యని సాగించడం అనేది చాలా సంతోషం, స్ఫూర్తిదాయకం. మొదటిసారిగా నేను సత్యానందం గారిని లీడర్షిప్ రోల్లో చూసింది 1984లో. నాకు 20 సంవత్సరాల వయసు ఆ టైంలో. ఆయన మాకు అప్పటికే రాష్ట్ర స్థాయి నాయకుడు. మిషన్స్ అంటే ఆయనకున్న ప్యాషన్, తర్వాత చర్చెస్ అంటే ఆయనకున్నటువంటి ప్యాషన్, వేరియస్ ఫీల్డ్స్ లో ఆయనకున్నటువంటి ఎనార్మస్ ఎక్స్పీరియన్స్. దీనంతట్లోనూ కూడా సహవాసంలో ఉండేవాళ్ళంటే, ప్రభువులు ఎదిగేటువంటి వాళ్ళని ప్రోత్సహించే విషయంలో కుటుంబం అంతా చూపించినటువంటి శ్రద్ధ, సాక్రిఫిషియల్ గా వాళ్ళు చేసినటువంటి పని అంతటినీ కూడా నేను ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎందుకోసమనంటే మా కుటుంబాలు, నాలాంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఈ విధంగా మేము ప్రభువులు వర్ధిల్లుతున్నాము, పరిచర్యలో ఇంకా కొనసాగుతున్నాము అని అంటే వాళ్ళు మా కోసం ఏర్పాటు చేసినటువంటి మాదిరి. నన్ను ఈ విధంగా ఆయన పరిచర్యలో పాలు పంచుకునేలా ఆహ్వానించినందుకు అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిఆర్ఆర్డి నాయకత్వం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 దినాలుగా నేను రకరకాల విషయాలు మాట్లాడాను. నాకు అన్న చాలా స్పెసిఫిక్ గా 3 టాపిక్స్ ఇచ్చారు. బిబ్లికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిస్టియన్ హోమ్ మాట్లాడాను మొదటి దినం. నిన్న ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ క్రిస్టియన్ హోమ్ మాట్లాడాను. ఈ రోజు ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడతాను. కొంచెం వేగంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నా తర్వాత మరలా సత్యానందం గారు మాట్లాడాల్సి ఉంది. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కనుక ఆ ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి కొంచెం క్విక్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఆ క్వశ్చన్స్ ని మనం అట్ ది ఎండ్ ఆఫ్ బోత్ సెషన్స్ Q&A లో కలుపుకుని ఆలోచిద్దాం. క్రిస్టియన్ హోమ్ గురించి మనం మాట్లాడేటప్పుడు విదిన్ అండ్ విదౌట్ అన్నమాట. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అనమాట. బయట నుంచి లోపలికి వచ్చేది ఏది కూడా మనల్ని అభ్యంతరించేది, కానీ లోపల నుండి బయటకు వచ్చేది కలుషితం చేస్తుంది. ప్రభు చెప్పినటువంటి మాదిరి అది వ్యక్తులకి ఏ విధంగా అప్లై అవుతుందో కుటుంబాలకు కూడా అప్లై అవుతుంది అనమాట. కుటుంబం వెలుపల నుండి అనేక రకాల శక్తులు, ప్రభావాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కుటుంబం లోపల, క్రైస్తవ గృహం లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది బయటికి వ్యక్తం అవుతాయి. అంటే ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనం ఎట్లా చెప్తాము అంటే, మన మనసులో ఏమి జరుగుతుంది, సంభవిస్తుంది, కొనసాగుతుంది అనేటువంటిది మన ముఖం మీద ఏ విధంగా కనబడుతుందో, మన కుటుంబం లోపల ఉన్నటువంటి పరిస్థితులు మన కుటుంబం వెలుపలకి ఆ విధంగా ప్రొజెక్ట్ అవుతాయి, ఎక్స్ప్రెస్ చేయబడతాయి అన్నమాట. అది చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది. మనం అనుకుంటాము మనం చాలా తెలివిగా కవర్ చేస్తాం అనుకుంటాం. అది అంత తేలికైన విషయం కాదు కవర్ చేయడం అనేటువంటిది.
ఇంకా సరిగ్గా చెప్పాలంటే టాక్ కంటే కూడా వాక్ స్పష్టంగా కనబడుతుంది. సైకాలజిస్ట్ చెప్పేటువంటి మాటలు అన్నమాట ఇవి. అంటే అర్థం ఏంటి అని అంటే మన మాట రూపేణ మనం వ్యక్తం చేసేది ఒక 30%. మన బాడీ లాంగ్వేజ్ తోటి మనం ఎక్స్ప్రెస్ చేసేది 70%. ఇంకా చెప్పాలి అని ఇంకొక మాట చెప్పాలి అని అంటే మన మాటల్లో అబద్ధం అనేటువంటిది చెప్పొచ్చేమో కానీ మన బాడీ లాంగ్వేజ్ లో అబద్ధం చెప్పడానికి సాధ్యం కాదు. దీన్ని మన కుటుంబానికి మనం అప్లై చేసినట్లయితే మనం బిల్డప్ అని అంటాం అనమాట. ఈ కొంచెం చులకనగా ఉండేటువంటి మాట బిల్డప్లు ఇస్తా ఉంటాం. మనం బయట చర్చికి వెళ్ళినప్పుడు బిల్డప్ ఇస్తుంటాము, మన ఉద్యోగం చేసే చోట బిల్డప్ ఇస్తుంటాము, మన కుటుంబాలు బంధువర్గం అంతా కలిసినప్పుడు బిల్డప్లు ఇస్తా ఉంటాం. ఈ బిల్డప్లు ఏ విధంగానూ పనికిరావు. మనం చేసే తాపత్రయం ప్రయత్నాలు అన్నమాట. మనం ఏంటి అనేటువంటిది మన ఒరిజినల్ స్వరూపం, మన కుటుంబం యొక్క ఒరిజినల్ స్వరూపం మనం చెప్పకుండానే బయటికి అర్థమైపోతా ఉంటుంది, ప్రజలకి తెలిసిపోతా ఉంటుంది. సో మన ఫోకస్ యావత్తు దేని మీద ఉండాలి అని అంటే విదిన్ మీద ఉండాలి, ఇంటర్నల్ మీద ఉండాలన్నమాట. మన కుటుంబం లోపల అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. అయితే మన కుటుంబం లోపల ఏం జరుగుతుంది అని ఆలోచించేటప్పుడు అసలు మన కుటుంబం ఎక్కడ ప్లేస్ చేయబడింది? బైబిల్ మనకి చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే మనం ఈ లోకంలో మన పౌరసత్వం లేదు, మనం ఈ లోకం ద్వారా ప్రయాణం చేసి వెళ్తున్నాం, మనం పరదేశులమే. చాలా శోచనీయమైన విషయం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే పాడతాం మనం ఈ పాట, పరదేశులమో ప్రియులారా అని చెప్పి. అప్పుడు మాత్రమే గుర్తొస్తుంది మనం పరదేశులు అని చెప్పి. నిజానికి మన లైఫ్ ఎలా ఉండాలి అని అంటే ఆన్ ఎన్ ఎవ్రీడే బేసిస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ మనం పరదేశులవి అన్నట్లుగా బ్రతకాలన్నమాట. అందుకని కొంచెం పరిణతి చెందినటువంటి క్రైస్తవులు విశ్వాసులు ఏమంటారంటే వీఆర్ జస్ట్ పాసింగ్ త్రూ అని అంటారు అనమాట. మనం ఈ లోకం గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాం, మనకి ఇక్కడ స్థిర నివాసం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, మూల పురుషులందరూ, పితరులందరూ కూడా ఆ విధంగా ఈ లోకాన్ని త్యజించి అది వద్దనుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి కాంటెక్స్ట్ అర్థం కావాల్సింది ఏంటి అని అంటే 2 మాటలు అనమాట. ఒకటేమో ఇశ్రాయేలు, రెండేమో ఐగుప్తు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో చిక్కుకుపోయినటువంటి ఇశ్రాయేలుని విమోచించాడు, బయటికి తీసుకుని వచ్చాడు. అయితే కాన్స్టెంట్ గా అన్నమాట వాళ్ళ చరిత్రని మనం గమనించినట్లయితే బైబిల్ ఏమని స్పష్టం చేస్తుంది అని అంటే వారు తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే అని ఉంటది అనమాట. అంటే ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి తీసుకుని వస్తే వాళ్ళు స్టిల్ అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అక్కడ దొరికేటువంటి కాయలు కావాలి వాళ్ళకి, అక్కడ దొరికేటువంటి దుంపలు కావాలి, అక్కడ దొరికే మాంసం కావాలి, అక్కడ దొరికేటువంటి ఆ రుచులు కావాలి వాళ్ళకి. అంతేగాని మనం అక్కడ దాసత్వంలో ఉన్నాము, బందీ గృహంలో ఉన్నాము, మనల్ని తొక్కేయడానికి, మనల్ని సంహరించడానికి, నాశనం చేయడానికి ఐగుప్తు పూనుకుంది అనేటువంటిది వాళ్ళ మనసులో పనిచేయలేదు. అందుకనే ఒక ఆయన ఏమన్నారు అనంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని బయటికి తేవడానికి 1 రోజు సరిపోయింది, కానీ ఇశ్రాయేలు నుండి ఐగుప్తుని బయటికి తేవడానికి 40 సంవత్సరాలు పట్టింది అని చెప్పారనమాట. ఎంత శోచనీయమో చూడండి. దీన్ని మనం మన సంఘానికి, మన కుటుంబానికి అప్లై చేసుకోవాలి. సంఘం కూడా ఎక్కడుంది అనంటే లోకంలో ఉంది. అయితే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనంటే సంఘం లోకంలో ఉండి తన డిస్టింక్ట్ ఐడెంటిటీని మెయింటైన్ చేస్తే బాగానే ఉంటది, కానీ సంఘం లోపల లోకం కలిసిపోయి, లోకం వేళ్ళూని పోయి సంఘానికి, లోకానికి ఆ డిస్టింక్షన్ అర్థం కావటం లేదు, సెపరేషన్ అర్థం కావటం లేదు. ఇంకొంచెం గట్టి మాట, కాన్సిక్రేషన్ అనేటువంటిది సంఘంలో కనపడడం లేదు. సేమ్ స్టఫ్ ఇక్కడ ఏంటి అని అంటే మన కుటుంబం సమాజంలో ఉంది. అయితే సమాజం మన కుటుంబంలో నింపేసిందా, నిండిపోయిందా మనం చెక్ చేసుకోవాలి. అందుకే మనం ఈ శ్రద్ధ పోనాలి. మనం క్రైస్తవ కుటుంబంగా చెప్పుకుంటుంటే, మనం క్రైస్తవ కుటుంబంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, మన గుర్తింపు క్రైస్తవ సంఘమే, క్రైస్తవ కుటుంబం అని చెప్పి మనకి ఉండాలి అనిపిస్తే మనం ఎక్కడుంటున్నాము, ఎలాంటి గుర్తింపుని మనం మెయింటైన్ చేస్తున్నాం, కొనసాగిస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. దీన్ని మనం జాగ్రత్తతో చూసుకోవాలి. అందుకే కుటుంబం లోపల ఎప్పుడు సెంట్రాలిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభువే కేంద్రంగా మన కుటుంబం బ్రతుకుతుందా, బ్రతకటం లేదా?
మన కుటుంబానికి వాల్యూ సిస్టమ్ అనేటువంటిది బైబిల్ నుండి దొరుకుతుందా, దొరకటం లేదా? కొంత పెద్ద మాట వాడుతున్నాను. బిబ్లికల్ వరల్డ్ వ్యూ అనేటువంటిది మనం మెయింటైన్ చేస్తున్నామా, చేయటం లేదా మన ఇంట్లో? అది జరగాలి అని అంటే ఏం కావాలి అని అంటే, ఏదో ఆదివారపు సంఘానికి, ఆదివారపు ఆరాధనకి పరిమితం అయిపోయినటువంటి కుటుంబం కాకూడదు. మనం ఏం కావాలి అని అంటే, మన చేతుల్లో అందరినీ బైబిల్ తోటి మన బుద్ధిని ప్రశ్నించే విధంగా, మన మనసుని ప్రశ్నించే విధంగా కూర్చుని దేవుని పాదాల దగ్గర వాక్యాన్ని ధ్యానం చేయాలి, కుటుంబంగా ధ్యానం చేయాలి, కుటుంబంగా చర్చించాలి. విషయాల గురించి కుటుంబం అంతా కలిసి మాట్లాడుకోవాలి. దేని వెలుగులో? వాక్యపు వెలుగులో. ఏ విషయాన్ని చూసినా సరే బైబిల్ ద్వారా చూడాలన్నమాట. బైబిల్ ఏం చెబుతుంది దీని గురించి, బయట ఎలా ఉంది? బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి, మా కుటుంబంలో ఎలా ఉంది? ఎవ్వరూ దీనిలో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇదే దృక్పథం కావాలి. భార్యాభర్తలు ఇరువురు ఈ విధమైనటువంటి అలవాటు చేసుకోవాలి. దాన్ని తమ పిల్లలకి చిన్ననాటి నుండి అలవాటు చేయాలి. ఖచ్చితంగానమాట. కుటుంబం అంతా కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటిది, దేవుడు అనేటువంటిది మొట్టమొదటి రిఫ్లెక్స్ యాక్షన్ కావాలి. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించను, ఎందుకంటే నేను ఇలాంటివి ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ విషయాలు బయటికి మాట్లాడినట్లయితే వినే వాళ్ళకి ఎవరో ఒకరికైనా సరే ఉపశమనం ఉంటుంది, వాళ్ళకి ధైర్యం కలుగుతుంది అని నేను మాట్లాడతాను. మా అమ్మ నాన్నలు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళు. ఇద్దరు స్కూల్ టీచర్స్, ఇద్దరికి కూడా దేవుడు బాగా తెలుసు. ఇద్దరు బైబిల్ని బాగా చదువుకునేవాళ్ళు. మా నాన్నగారు ఉద్యోగం చేసుకుంటేనే ఒక 10 సంవత్సరాలు ఒక చర్చికి పాస్టర్ గారు లేకపోతే పాస్టరింగ్ చేశారు. అయితే వాళ్ళిద్దరికీ సరిపడేది కాదు. అవి పర్సనాలిటీ క్లాషెస్ కావచ్చు, టెంపరమెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వచ్చినటువంటివి కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే కావచ్చు. విపరీతంగా గొడవలు జరిగాయి. ఫిజికల్ డిస్టర్బెన్స్ ఉండేది ఇంట్లో. నేను రక్షణ పొందిన తర్వాత, అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా గుర్తిరిగిన తర్వాత దీని గురించి చాలా దిగులుగా, దుఃఖంగా ఉంటే నాకు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో సమస్త జ్ఞానములకు మించినటువంటి యేసుక్రీస్తు సమాధానం మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉండును అని చెప్పి ఒక వాక్యాన్ని దేవుడు చూపించాడు అనమాట నాకు. నేను అనుకున్నాను, ఓహో, హృదయాలకి తలంపులకి కావలుంటది అని అంటే మా ఇంటికి కూడా కావలుంటది అని చెప్పి, అదేంటో ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడిపోయి నాకు, నేను మా ఇంటి మధ్యలో నిలబడి ప్రార్థన చేసేవాడిని. ఇంటి మధ్యలో అంటే ఇంటి మధ్యలో నిలబడేవాడిని అనమాట. హాల్లో నిలబడి ప్రార్థన చేసేవాడిని. ఓవర్ నైట్ మార్పులు రాలేదు, కానీ నెమ్మదిగా ఇంట్లో పరిస్థితులన్నీ సద్దుమణిగినాయి. చాలా తృప్తికరమైనటువంటి సమాధానం మా కుటుంబాన్ని ఆవరించింది. ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులుంటే, కుటుంబ పెద్దలు కావచ్చు, యజమాని కావచ్చు, యజమాని భార్య కావచ్చు, అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే పిల్లలు కావచ్చు, పరిస్థితులు మీ చేయి దాటిపోతున్నాయి అనేటువంటిది ఏమైనా భయం అనిపిస్తే, దిగులు అనిపిస్తే, దుఃఖం అనిపిస్తే ఏం బాధపడద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ ఈస్ ద సావరిన్ లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆయన మాటని మీరేటువంటిది అధికారం, ఆధిపత్యం ఎక్కడ భూమి మీద లేదు. దేవుడు సమస్తాన్ని కూడా మనం ఆయన పట్ల ఇష్టంతో, ఆశతో కనిపెడితే సమకూర్చి జరిగిస్తాడు మన కోసం అని చెప్పి. సో కుటుంబం మధ్యలో బైబిల్ ధ్యానం జరుగుతుందా, జరగటం లేదా? కుటుంబం అంతా ఒకటిగా కూర్చొని దేవుని పట్ల ఆశతో, శ్రద్ధతో ప్రార్థన రూపంలో కనిపెడుతున్నారా, కనిపెట్టడం లేదా? అయితే ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం సక్రమంగానే ఉంది, కానీ పర్సనల్ మెడిటేషన్ లేదు అని అంటే కనుక ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వద్దు. చాలదు. వ్యక్తులు ఎవరికి వాళ్ళు ప్రభు వాక్యం దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి దాహం తీర్చుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. శ్రద్ధగా వాక్యాన్ని చదువుకోవడానికి, దాని గురించి పఠించటానికి, ధ్యానం చేయడానికి అలవాటు పడాలి. రీడింగ్ జరగాలి, స్టడీ జరగాలి, దాని గురించి మెడిటేషన్ జరగాలి. మన మైండ్ యావత్తు వాక్యంతో ఎన్వలప్ అయిపోతా ఉండాలి. వాక్యం మనల్ని చుట్టుముట్టేస్తా ఉంటే అప్పుడు మనకేమవుతుందంటే మన రెస్పాన్సెస్, మన రిఫ్లెక్సెస్ వాక్యం అవుతుంది. మనం చదువుకుంటూ ఉండగా దేవుడు మనతో దేంతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని మనం మళ్ళీ ప్రార్థనలో ఆయన దగ్గర అడుగుతూ ఉండాలన్నమాట. ప్రభువా, నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి. దిస్ ఇస్ అ మస్ట్
ఇన్ క్రిస్టియన్ లైఫ్, ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ. అందుకే నేను దీని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, వర్షిప్ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఆరాధన అనేటువంటిది సంఘంలో నువ్వు ఆదివారాలు చేసేటువంటిది కాదు. ఆరాధన అనేటువంటిది నీ వ్యక్తిగత జీవితంలో ఆరంభం అవుతుంది, నీ కుటుంబ జీవితంలో కనబడుతుంది, నీ ఉద్యోగ జీవితంలో, ఉద్యోగ ధర్మంలో కనబడుతుంది. అంతేకాకుండా అది సంఘంగా కూడుకునేటప్పుడు, సహవాసంగా కూడుకునేటప్పుడు ఆ ఆరాధన సంతోషంగా వర్ధిల్లుతుంది. దేవునికి అది ప్రీతికరమైనటువంటి యాగం, ఇంపైన సువాసన కలిగినటువంటి హోమం. మనం జాగ్రత్త పడాలి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువుకి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి మీ కుటుంబాన్ని చూస్తే ఆ సంతోషం కలుగుతుందా, కలగడం లేదా? ఒకవేళ మీ కుటుంబాల్లో ఈ విధమైన పరిస్థితులు లేకపోతే వ్యక్తిగతంగా దేవునితోటి సహవాసం, కుటుంబం మొత్తం కలిసి సహవాసం జరుగుతుందా, జరగటం లేదా? వర్షిప్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అని నేను మళ్ళీ ఎందుకంటున్నానంటే, మొదటి రోజు నేను చెప్పినటువంటిది మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను. క్రిస్టియన్ హోమ్ ఈస్ ద మైక్రోకాస్మ్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘం యొక్క అతి సూక్ష్మమైనటువంటి యూనిట్ ఏది అని అంటే క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ గృహం. అంటే ఏ ఇంటికి ఆ ఇల్లు ఒక చర్చ్ అన్నమాట. ఆ చర్చ్ లో యేసుక్రీస్తు ప్రభు ఆరాధన క్రమం తప్పకుండా జరుగుతుందా, జరగడం లేదా? పిల్లల గురించినటువంటి శ్రద్ధ ఇంట్లో మొట్టమొదట ఏం చేయాలి అని అంటే, వాళ్ళని తప్పిపోని మార్గంలోని ప్రవేశపెట్టాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఎక్కడ సంగతి చెప్తున్నాడు? బాలుడుగా ఉన్నప్పటి సంగతి చెప్తున్నాడు, బాలికగా ఉన్నప్పటి సంగతి చెప్తున్నాడు. అంటే ఆ టైం, ఇంకా అంత టైం రాలేదండి అని అనుకోవద్దు. వాక్యం నేర్పించడానికి అంత టైము ఇంత టైం అని ఉండదు. బాలుడు అంటే బాలుడే, మొదలు పెట్టండి. మీరు అమ్మమ్మలు తాతయ్యలు అయితే గనక మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా చెప్పండి. మొహాట పడద్దు అసలు ఈ విషయంలో. వాక్యం నేర్పించే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. వాక్యం మొహమాట పడదు, నిష్కర్షగా మాట్లాడుతుంది. మనం కూడా అట్లానే మాట్లాడాలి. వాక్యం శ్రద్ధగా నేర్పించాలి, అలసిపోకుండా నేర్పించాలి, విసుక్కోకుండా నేర్పించాలి. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పిస్తే, అక్కడ కింద మాటకి ట్రాన్స్లేషన్ రెండు రకాలుగా, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, లేదా వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నువ్వు బాల్యంలో నేర్పించినటువంటి వాక్యం వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది అన్నమాట. నేను చదువుల గురించి తర్వాత మాట్లాడతాను, కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం వాళ్ళు నడవవలసిన త్రోవ ఏది? నడవలసిన త్రోవ వాక్యం. యేసుక్రీస్తు ప్రభు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన లేకపోతే గనక మార్గం లేదు. ఆ మార్గంలోనికి బిడ్డల్ని మీరు ప్రవేశపెడుతున్నారా, ప్రవేశపెట్టడం లేదా? చెక్ చేసుకోవాలి విషయం. బాధ్యత ఎవరిది అనంటే తల్లిదండ్రులదే. జాగ్రత్త పడాల్సింది ఈ విషయంలో. రెండవది ఏంటి అనంటే, వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. నేను ఎక్కడి నుండి అరువు తెచ్చుకున్నాను అని అంటే, నేను బహుశా నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాను, నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పుడు మాట్లాడతాను. సరే, ముందుకు వెళ్తున్నాను. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను. పిల్లలకి జాగ్రత్తగా నేర్పించండి. ఎడ్యుకేషన్ అనేటువంటి దానిలో అకాడమిక్ ఎక్సలెన్స్. ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ లో కొన్నేళ్ల క్రితం, దాదాపుగా 10-12 సంవత్సరాల క్రితం సత్యానందం గారు ఒక ప్రోగ్రాం మొదలు పెట్టారు, అకాడమిక్ ఎక్సలెన్స్. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎరిగినటువంటి పిల్లలు కానీ, ఎరగని పిల్లలు కానీ, వాళ్ళ చదువుల విషయంలో అత్యుత్తమంగా, శ్రేష్టంగా ఉండాలి అని అంటే ఏ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి, దానికోసం ఆయన ఒక చెక్ లిస్ట్ తయారు చేశారు. పిల్లలందరూ కూర్చుని దాన్ని ఆన్సర్ చేయాలి. దాన్ని ఆన్సర్ చేస్తే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. వాళ్ళు కంగారు పడిపోయారన్నమాట. మొట్టమొదటిసారి నేను ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు నాకు భయం వేసింది. మేము చదువుకునే రోజుల్లో మాకు ఇంత స్పష్టంగా ఎవరు ఎందుకని నేర్పించలేదు అని బాధేసింది. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాదాపుగా మా కాలేజీలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను కావాలని చెప్పి. సత్యానందం గారే వచ్చి ఆ చెక్ లిస్ట్ ని, క్వశ్చనేర్ ని పిల్లలందరితో చేయించడం, దాదాపుగా 1.5 hours 2 hours దాన్ని వాళ్ళు చేసి ఎంత మేలు పొందారు. దాన్ని చేసిన తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళ కోర్సెస్ అయిపోయి వెనక్కి వచ్చే, అప్పుడప్పుడు కలవడానికి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళు అడిగారనమాట, సార్ ఆ సార్ బాగున్నారా, మేము చదువుకునే రోజుల్లో మీరు ఆ ప్రోగ్రాం పెట్టారు మన కాలేజీలో, అది మాకు చాలా మేలు చేసిందండి అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి పిల్లలు ఎక్సలెన్స్ తోటి రావాలి పైకి. ఎక్కడ ఎక్సలెన్స్ కనబడుతుంది? దానియేలు 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఇశ్రాయేలీలందరిలోకి వాళ్ళు మొదటి ప్లేస్ లో ఉన్నారు. 1, 2, 3, 4 ఉన్నారు. కల్దీయులతో వాళ్ళని కాంపిటీషన్ కి పెడితే, అంటే నేటివ్ స్టూడెంట్స్ తోటి కాంపిటీషన్ కి పెడితే 10 శ్రేష్ఠులంట. మాట్లాడడానికి వీలు లేదు. ఇంకా అక్కడ రాజుగారు ఉద్యోగంలో పెట్టుకోకుండా ఏం చేస్తాడు?
10 శ్రేష్టత లేనివాడిని పక్కనవాడిని మా ఊరోడు లేకపోతే మా జాతోడు మా సామ్రాజ్యపు వాడు ఇక్కడ నేటివ్ అని చెప్పి కల్దీయుడిని పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మీ పిల్లలు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకు ఎదగాలి అని అంటే వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఎక్సలెన్స్ తోటి ఉండాలి. ఏదో చదివాములే అని చెప్పి గాలివాటం చదువులు చదవకూడదు, పిచ్చి చదువులు చదవకూడదు, జాగ్రత్తగా చదివించాలి. నేను కెరీర్ ప్లాన్స్, పిల్లలు ఏ ఉద్యోగాల కోసం తపన పడుతున్నారు? రెండే రెండు. ఒకదానికి ఇప్పుడు ప్రస్తుతం నెమ్మదిగా ప్రాభవం తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే సీట్లు లేవు, రావటం లేదు, సెటిల్ అవడానికి ఎక్కువ కాలం పడుతుంది. అందుకోసం అని చెప్పి నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు. అయితే మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని మూతలు వేసుకుంటున్నారు. ఎవరు కొనుక్కుంటారు మా కాలేజీని అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే గవర్నమెంట్ ఆఫీసులకి రెంట్కి ఇవ్వడానికి అని చెప్పి ఖాళీగా పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఏమైనా కాంట్రాక్ట్స్ వస్తే చూసుకుందాం అని చెప్పి. అయిపోయింది, సాచ్యురేషన్ వచ్చేసింది. ఎందుకోసం వచ్చింది ఇట్లాంటి పరిస్థితి అని అంటే గవర్నమెంట్ అనాలోచితమైనటువంటి నిర్ణయంతో కాలేజెస్ ని పెట్టింది. ప్రజలు కూడా అదొక్కటే రంగం జీవితానికి మించింది లేదు అని అనుకున్నారన్నమాట. ఎంత ఘోరమైనటువంటి దుస్థితితో 20 సంవత్సరాల క్రితం ఒక సోషియలాజికల్ సర్వే ఏం తేల్చింది అని అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను, అంటే 10 years క్రితానికి అయిపోతుంది అనమాట సాచ్యురేషన్. 10 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్స్ గా యూపీఎస్సీ టాప్ క్యాడర్ గా పనికొచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉండరు అని తేల్చింది. ఎందుకోసం? స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి మాటతోటి మోసపూరితంగా స్మాల్ టైం కోర్సెస్ కి కన్ఫైన్ చేసి పెట్టేశారు. ఎంత అన్యాయమో చూడండి, ఘోరం అన్నమాట. ప్రభుత్వాలు సహితం చేసినటువంటి పనులివి. మనం ఆ మోసంలో పడి కొట్టుకుపోతే మన పిల్లలకి కెరీర్ ఆస్పెక్ట్స్ అర్థం కావు. ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళకి తెలీదు. అందుకనే నేను ఇక్కడ ఏం చేశానంటే ఎక్స్పోజ్ టు పాసిబిలిటీస్. ఏ కోర్స్ చదివితే నువ్వేమవుతావు, ఏ కోర్స్ చదివితే ఏమవుతావు, ఏ కోర్స్ చదివితే ఏమవుతావు. ఈ లోపు ఆ పిల్లవాడికి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి, టెంపర్మెంటల్ గా ఎట్లాంటి ఇంట్రెస్ట్ వస్తున్నాయి, ఏది పర్స్యూ చేయాలనుకుంటున్నారు, మనం వాళ్ళకి అవకాశాలు చూపించాలి. ఎక్స్పోజ్ దెమ్. ఇదిగో ఇన్ని రకాల ఉద్యోగాలు, దానికి ఈ కోర్స్ అవసరం, నువ్వు ఈ కోర్స్ చేస్తే ఈ కోర్సు. నేను అందుకని ఇంటర్మీడియట్ క్లాస్ మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారైనా కనీసం జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి ఎంటైర్ బ్యాచ్ ని కూర్చోబెట్టి ఒక క్వశ్చన్ వేస్తాను. ఉన్నటువంటి గ్రూప్స్ అన్నింటిలోకి ఏది బెస్ట్ గ్రూప్ అని అడుగుతాను నేను. మీకు తెలుసు, వెంటనే పిల్లలు బైపీసీ అని అంటారు, ఎంపీసీ అని అంటారు, హెచ్ఈసీ వాళ్ళు ఎక్కడో మూలను కూర్చొని దాక్కోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ప్రతి గ్రూప్ కి ఉన్నటువంటి డిస్టింక్ట్ స్పెషాలిటీ ఏంటనేటువంటిది చక్కగా చూపించి దాని ద్వారా ఏ ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందో నేర్పిస్తాను నేను. ఖచ్చితం అనమాట. పక్కింట్లో అమ్మాయి చేరిందనో ఎదురింట్లో అబ్బాయి చేరాడని చెప్పో ఏదో ఒక కోర్సుకి అందరూ కలిసి గంపగొత్తుగా ఒక కోర్సులో చేరిపోతే ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క యునిక్నెస్ మన పిల్లల నుంచి ఎలా బయటపడుతుంది మనం చూసుకోవాలి. అది అదే సమయంలో పాసిబిలిటీస్ కి ఎక్స్పోజ్ చేస్తూ మీ సొంత ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేయొద్దు. ప్లీజ్ డోంట్ డూ దట్. డోంట్ ఇంపోజ్ యువర్ విల్. వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఎక్స్పోజర్ ని బట్టి రకరకాల విషయాలు చేద్దాం అనిపిస్తా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు కలిసి కూర్చొని దానిలో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాలి. లేకపోతే ఏం చేయాలి? ఈ విధంగా అకాడమిక్ లైఫ్ కి ఎక్స్పోజ్ అయినటువంటి మాలాంటి వాళ్ళని ఎవరైనా సలహా తీసుకోవాలి. మా పిల్లలు ఇది చదువుతున్నారు, ఏం చదివిస్తే బాగుంటది. అంతేగాని అందరినీ ఒకే కోర్సులోకి పడేసేయటం, ఆ ఒక్క కోర్స్ అయితే నీ జీవితంలో సెటిల్ అవ్వటం అనేటువంటిది దేవుని ఉన్నతమైన ప్రణాళికని తిరస్కరించడం. 2, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వైవిధ్యాన్ని మనం కోల్పోవటం రానివద్దది. అందుకే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెడతా ఉంటాం అప్పుడప్పుడు. కెరీర్ గైడెన్స్ లో ఏం చేస్తామనంటే కోర్స్ కి ప్రిపేర్ అవ్వటం ఎట్లా, ఆ కోర్సు వల్ల ఫలితాలు ఏంటి, ఒకవేళ కోర్సులో నుంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ప్లాన్ బి ఏంటి, నెక్స్ట్ ఏ విధమైనటువంటి ఆప్షన్ దొరుకుతుంది, సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు, యూ కెన్ స్టిల్ మేక్ ఇట్ బిగ్. రకరకాల ఏరియాస్ చూపిస్తా ఉంటాం. పిల్లలకి ఉన్నతమైనటువంటి ఎయిమ్స్ పెట్టుకోవడం నేర్పించాలి. అందుకనే మనకి కీర్తనలో ఉంటుంది, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అని అంటాడనమాట. ఎక్కించగలిగింది ఎవరు? దేవుడు. ఎందుకు? ఆయనకి నేనేంటన్నది తెలుసు, నన్ను ఎందుకు తయారు చేశాడో తెలుసు, నా పట్ల ఆయనకు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది, లక్ష్యం ఉంది. నేను కూడా ఏం చేయాలంటే ఆ ఉద్దేశం ఏంటని చెప్పి కళ్ళెత్తి పైకి చూడాలి. నా జీవితం ఎంత ఎత్తుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి. పాత రోజుల్లో స్కై ఈజ్ ద లిమిట్ అని అన్నారు అనమాట, ఆకాశమే హద్దు అని అన్నారు.
మీకు తెలుసా కొంతకాలం క్రితం అది మారిపోయింది. స్కై ఈజ్ నాట్ ద లిమిట్ అని అంటున్నారు. ఆకాశం హద్దు కాదు, దాన్ని క్రాస్ చెప్పి ఎప్పటికప్పుడు సరిహద్దులు ఎప్పటికప్పుడు కదులుతా ఉంటాయి. మనం చూసుకుంటా ఉండాలి. మన పిల్లల్ని ఆ విధమైనటువంటి ఔన్నత్యంతో పెంచాలి. వాళ్ళ ఆలోచనల్లో ఔన్నత్యం, వాళ్ళ ప్రయత్నాల్లో ఔన్నత్యం. ఎంత ఖచ్చితమైన విషయం. ప్రపంచంలో క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రిస్టియన్ స్టూడెంట్స్ కంటే కూడా మించి పైకి రావటానికి వేరే ఎవరికి అవకాశం ఉంది? ఎవరన్నా వస్తున్నారు అని అంటే తప్పు వాళ్ళది కాదు, మనదే తప్పు. మనం మన పిల్లలకి కష్టపడడం నేర్పించాలి, శ్రద్ధగా పనిచేయడం నేర్పించాలి. నాకు టైం లేదు, వీలుంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. శ్రద్ధగా పనిచేస్తే కలిగే లాభాలేంటో సామెతలు చదువుకొని నేర్చుకోండి. 4 లాభాలు అర్జెంట్ గా ఇమీడియట్ గా ఐడెంటిఫై అవుతాయి అనమాట. మీరు నేర్చుకోవాలి ఆ విషయాల్ని, తల్లిదండ్రులు నేర్చుకోవాలి. శ్రద్ధగా పని చేయడం, డిలిజెన్స్ తోటి పని చేయడం ఏంటి? దేవుడు ఏమంటాడు అని అంటే, మన పిల్లల పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అని అంటాడు అనమాట. 127వ కీర్తనలో సొలొమోన్ రాసినటువంటి మాటలు ఏమంటాడు? యవన కాలం ముందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, అటు వారితో తన అమలు నింపుకుని వాడు ధన్యుడు. వాడు సిగ్గుపడక గమ్ములు తమ విరోధులతో వాదించుదురు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈస్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్. మన తర్వాతి తరం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళనంట ఊరికినే ఇంట్లో కర్రపులలాగానో ఇనప ముక్కలాగానో పెట్టుకోవడానికి కాదు, తీసుకుని వచ్చి గోడ మీద అలంకరించుకోవడం కాదు, బాణంలాగా తయారు చేయాలంట. బాణాన్ని తయారు చేయడానికి కర్రని చెక్కాలి, ఆ కర్రని అంచులు కాల్చాలి, ఆ ఇనప ముక్కని సాగ్గొట్టాలి, దాన్ని తీసుకుని వచ్చి బిగించాలి, వంపులు లేకుండా చూసుకోవాలి, దాన్ని సిద్ధంగా పెట్టుకొని ఉంచాలి. ఎవరి కోసం సిద్ధంగా పెట్టాలి అని అంటే ఆటలాడుకునే వాడి కోసం కాదు, లక్ష్యాన్ని కలిగి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ బాణాన్ని వాడగలిగినటువంటి వాడి చేతిలో, బలవంతుని చేతిలో అనమాట, మైటీ మ్యాన్ చేతిలో, వారియర్ చేతిలో పెట్టేటువంటి వాడిగా. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లాడు, ఒక్కొక్క అమ్మాయి మైటీ మ్యాన్ చేతిలో ఆరోస్ లాగా తయారు కావాలి. దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి మన పిల్లలకి. దేవుని లక్ష్యం మనం, అందుకనే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పిల్లల పట్ల నీ ఉద్దేశం ఏంటి? పిల్లలకి నేర్పించాలి. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కోమని చెప్తా ఉండాలి మనం. వాళ్ళకి నేర్పించాలి విషయం. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి తెలిసే వరకు చేయాలి. చక్కగా కూర్చుని మాట్లాడుతూ ఉండాలి. నీకు డిగ్రీ అయిపోతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంఏ అయిపోతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంబీబీఎస్ అయిపోతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ ఆలోచనలు స్వీకరించాలి. వాళ్ళకు ఉండేటువంటి భయాలు ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేయాలి. వాళ్ళకి తోడు నిలబడాలి. నువ్వు ట్రై చేయమే, నీతో ఉన్నామని చెప్పాలి. మనం చేయాల్సిందే ఖచ్చితంగా ఈ పని. మన పిల్లలు కల్దీయుల కంటే శ్రేష్ఠులు, 10 శ్రేష్ఠులు. అలా ఉన్నారా లేదా? అలా పెంచుతున్నామా, పెంచడం లేదా? మనకి ఇది అర్థం కావాలి. దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ జీవితం పట్ల ఏంటి మనం అర్థం చేసుకుంటూ దాని వైపుకి నడిపించాలి. అంటే దీని అంతట్లోనూ తల్లిదండ్రుల యొక్క గౌరవం, మన ఇంటి పరువు మర్యాద, మన ఇంటా వంట లేదు, ఇట్లాంటి పనికిరాని మాటలు, పనికిరానటువంటి స్టేట్మెంట్లు వద్దు. ఒక్కటే మాట, యేసుక్రీస్తు ప్రభువుకి గౌరవంగా బ్రతుకుతున్నావా లేదా? దేవునికి మన జీవితం ద్వారా మహిమ వస్తుందా, రావటం లేదా? దేవుడు నన్ను తయారు చేసినటువంటి పని నిమిత్తం నేను సిద్ధపడుతున్నానా, పడటం లేదా? ఇదే ఫోకస్, ఇదే లక్ష్యం. అంతకుమించి వేరే ఉండటానికి వీల్లేదు. ఇంటిలో సమాధానం గురించి ఆలోచిద్దాం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నారు? నేను కావాలని చెప్పి దీన్ని పెట్టాను అనమాట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతసేపు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? పవర్ ప్లే అనమాట. ఏంటి పవర్ ప్లే? భర్తకు ఒక ఆలోచన, భార్యకు ఒక ఆలోచన. ఇక్కడ నేను ఏమి మొహమాట పడకుండా ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. కొన్ని కుటుంబాల్లో భార్యది ఎక్కువ జీతం వచ్చేటువంటి ఉద్యోగం, భర్తది తక్కువ జీతం వచ్చే ఉద్యోగం. కొన్ని కుటుంబాల్లో భార్య గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటది, భర్త ఏమో దేవుని పరిచర్యలో ఉంటాడు. ఇంకా చూసుకోండి ఎన్ని కష్టాల్లో, ఎన్ని ప్రెషర్స్ వాళ్ళకి. చుట్టూ అనేటువంటి వాళ్ళు నానా రకాల మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికే నేను బ్రెడ్ విన్నర్ని కాదేమో అనేటువంటి డౌట్ తోటి భర్త సతమతమైపోతా ఉంటాడు. భార్య ఎక్కడైనా సరే ఏదైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే వెంటనే భర్తకి డౌట్ అనమాట. నేను సంపాదించడం లేదని నన్నేమైనా సరే చులకన చేసి మాట్లాడుతుందా అనేటువంటి బాధ, దిగులు, దుఃఖం అనమాట. పిల్లలు కూడా తెలివితేటలు అనమాట. ఏంటి పిల్లలు తెలివితేటలు? నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా, అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎవరిని మేనేజ్ చేస్తే చేతులకి డబ్బులు వస్తాయి? పిల్లలు ఏమైనా తెలివి తక్కువ అనుకుంటున్నారేంటి? లోకాన్ని చూస్తున్నారు వాళ్ళు. బయట ఉండేటువంటి నానా రకాల ప్రయత్నాలన్నింటినీ గమనిస్తున్నారు. ఎలా చేద్దాం, ఏం చేద్దాం?
మనం పుట్టుకతోడే పాపిష్టి స్వభావం మనది, పతనం అయిపోయినటువంటి పాప స్వభావం. మన పిల్లలు కూడా మన తల్లిదండ్రుల మీద గేమ్ ప్లే చేస్తారు. ఈ సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు 2. ఒకటేంటంటే, మనం కుటుంబంగా నిర్ణయం తీసుకుంటున్నామా, లేదా ఏదైనా ఒకరి నిర్ణయంతో కుటుంబం అంతా సతమతం అయిపోతుందా? నేను అందుకనే ఎవరైనా ఫ్రెండ్స్, తెలిసినటువంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నాము, ఏం చేస్తే బాగుంటది అంటారు అని అంటే, నేను కొంతకాలం క్రితం అయితే గబుక్కున సలహా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను సలహా చెప్పడం లేదు. నేనేమంటున్నానంటే, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనమాట, అంటే బిలీవింగ్ ఫ్యామిలీస్. క్రిస్టియన్ ఫ్యామిలీస్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎరిగినటువంటి విశ్వాసులు, ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, దయచేసి మీరు పిల్లలు కలిసి కూర్చుని మొత్తంగా ఆలోచించుకోండి. మొత్తంగా ఆలోచించి ప్రార్థనా పూర్వకంగా నిర్ణయం తీసుకోండి. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ దానికి కట్టుబడి ఉండాలి. డెసిషన్ మేకింగ్ లో పవర్ ప్లే జరగకూడదు, పాలిటిక్స్ నడవకూడదు. మనది క్రిస్టియన్ ఫ్యామిలీ. మనకున్నటువంటి ఆధారం, మాదిరి, క్రమం ఏంటంటే బైబిల్ ఇదన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. నేను ఇంకొక మాట కూడా మాట్లాడతాను. ఏం మాట్లాడతానంటే, నేను పీస్ అండ్ హార్మనీ, నేను ఇక్కడ దాన్ని యాడ్ చేయలేదు. నిజానికి మనం ఏమి ఆలోచించాలి అంటే, అనుమానం అనేటువంటిది చాలా పెద్ద పెనుభూతం అన్నమాట. మనుషుల్ని దహించేస్తుంది అది. ఒక్క మనిషి దహించుకుపోవటం ద్వారా కుటుంబం ఆ దహనానికి బలైపోతుంది. భర్తను గురించి భార్యకి అనుమానం, భార్యను గురించి భర్తకు అనుమానం. చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ అయినా సరే కావచ్చు, అభద్రతా భావం అనమాట. అది ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, రూపాన్ని బట్టి కావచ్చు, ఉన్నటువంటి స్కిల్ సెట్, చాతుర్యాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ప్రజల్లో వచ్చేటువంటి గుర్తింపుని బట్టి కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కావచ్చు, ఎలాంటిదైనా సరే కావచ్చు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని బట్టి కావచ్చు. దేనిలో ఒక దానిలో ఇన్సెక్యూరిటీ అనేటువంటిది వస్తూ ఉంటది. ఆ ఇన్సెక్యూరిటీలో నుంచి రకరకాలం అన్నమాట. చాలా జాగ్రత్త పడాలి. అనుమానాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. దండం పెట్టి చెబుతున్నాను నేను మీకు. కుటుంబాలు ఘోరమైనటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయా? భార్యాభర్తలు ఇరువురు ప్రభు పాదాల దగ్గర కూర్చుని సెటిల్ చేసుకోండి. కుటుంబం యొక్క సమాధానాన్ని, కుటుంబం యొక్క హార్మనీ, బ్యాలెన్స్ ని కోల్పోవద్దు. ప్రభు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని కుటుంబంగా ఏర్పాటు చేశాడో ఆ మాధుర్యాన్ని బలి చేసుకోవద్దు, కోల్పోవద్దు. ఒకవేళ మీ ఇద్దరే కూర్చుని మాట్లాడలేకపోతూ ఉంటే ఎవరినైనా సరే ఐడెంటిఫై చేసుకోండి. మనం ఎవరితో మాట్లాడితే మనకి మేలు జరుగుతుంది. బ్యాలెన్స్డ్ గా ఒకరి పక్షం తీసుకుని ఇంకొకరిని తోలనాడడం, ఒకరిని తీసుకుని ఇంకొకరిని తోలనాడడం చేయకుండా బ్యాలెన్స్డ్ గా రెండు వైపులా ఆలోచించి శ్రద్ధతో వాక్యానుసారమైన రీతిలో ప్రార్థనాపూర్వకంగా సలహా చెప్తారు, రిజాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళ సహాయం తీసుకోండి. ఏమైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీ ఒకటిగా ఉండాలి. ఏమైనా సరే మనకు కావాల్సింది మన కుటుంబం బైబిల్ క్రమాన్ని అనుసరించి నడుచుకోవాల్సిందే. ఫైనాన్సెస్ విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఉండండి. తర్వాత సత్యానందం గారు ఫ్యామిలీ ఫైనాన్సెస్ గురించి, డెట్స్ గురించి మాట్లాడతారు, మేనేజింగ్ ఫైనాన్సెస్ గురించి మాట్లాడతారు. నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఒక్క విషయం చెప్తాను. పిల్లలకి మనీ మేనేజ్మెంట్ ఇవ్వవద్దు. నేర్పించండి, కానీ మనీ కంట్రోల్ పిల్లలకి ఇవ్వవద్దు. తర్వాత మనీ ఎంత అడిగితే అంత ఇవ్వద్దు. ఏది కొనమంటే అది కొనొద్దు. కొనగలిగినా సరే మనం కొనకుండా ఉండాలి. రీజన్ ఏంటన్నది బిబ్లికల్ గా వాక్యానుసారమైన రీతిలో పిల్లల్ని పెంచండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. నేను ఈ మాట అంటూ ఉండగా ఈ కుటుంబాల్లో కొంతమంది యవనస్తులకి బాధ అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మనీ గురించి పిల్లల్ని రెస్పాన్సిబుల్ గా పెంచాలి. స్టీవర్డ్షిప్ అనేటువంటిది, గృహ నిర్వాహకత్వం అనేటువంటిది మనం అలవరచాలి. మాకు ఒక్కడే కొడుకు, పెళ్ళైనటువంటి 4 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరంలో పుట్టాడు. స్టిల్ మేము ఇదే ప్రిన్సిపల్ ని పిల్లవాడికి నేర్పిస్తాం. చిన్నప్పటి నుంచి నేర్పించాం ఈ విషయాన్ని. మనకి ఇది ప్రస్తుతం వద్దు, వింటాడు, అట్లానే ఉంటాడు, లేకపోయినా పర్వాలేదని చెప్పి. ఎందుకోసం అంటే అలవాటు చేసాం. ఒకవేళ మనసులో అసంతృప్తి ఏమైనా ఉంటుందా తెలియదు, ఉన్నా సరే బయటపడిపోయి చెప్పడు, కానీ దాని గురించి హైరాణ పెట్టడు, హడావిడి చేయడు. మీరు చేయొచ్చు ఆ పని.
పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటనేటువంటిది వాళ్ళకి అలవాటు చేస్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. వివాహాల గురించి మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా పిల్లలకి క్రైస్తవ వివాహాలే చేయండి. వాల్యూ సిస్టమ్, ప్రాతిపదిక, బేసిస్, ఆధారం క్రైస్తవ కుటుంబాలకి సిలువే ఆధారం. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి అబ్బాయిలతోటి అమ్మాయిలకి పెళ్లి చేయండి. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి అమ్మాయిలతోటి అబ్బాయిలకి పెళ్లి చేయండి. మన ఇంటి నుండి అవతలింటికి వేరే చోటకి ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళుతూ ఉంటే ఆ ఇంట్లో ఏ విధంగా మెలగాలో జాగ్రత్తతో నేర్పించండి. గారాబం చేసి తనని ప్రతి విషయానికి కూడా టూత్ అండ్ నెయిల్ సపోర్ట్ చేసి చెడగొట్టొద్దు. జాగ్రత్త పడాలి. డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుతూ నేను ఒక్క కపుల్ని మీకు రిమైండ్ చేస్తాను. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో సమూయేలు యొక్క జన్మ వృత్తాంతం రాయబడి ఉంటుంది అనమాట. హన్నా ఏడ్చి 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 మొరపెట్టింది. మొరపెట్టిన తర్వాత కొడుకును అనుగ్రహించాడు దేవుడు. అనుగ్రహిస్తే ప్రతి సంవత్సరం ఏటేటా షిలోహుకి వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబం మళ్ళీ ఎల్కానా వచ్చి హన్నాను అడిగాడు, అమ్మ వెళ్దాం రా అని చెప్పి. కొడుకు పుట్టాడు కదా, సంతోషంతో వెళ్దాం రానంటే హన్నా ఏముంది అనంటే, నేను రాను, పిల్లవాడు పాలు విడిచే వరకు రాను, ఒక్కసారి అక్కడికి తీసుకొచ్చానంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోను. ఎల్కానా ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఎల్కానా అక్కడేమి టాంట్రమ్స్ ప్లే చేయలే. నేను హస్బెండ్ని నా మాట విను అని అనలేదు. ఏమన్నాడంటే, నీకు మనసుకు తోచిందాన్ని చెయ్యి, యెహోవా దీన్ని ఆశీర్వదించును గాక అన్నాడు. మన కుటుంబానికి ఇది ఒక మాదిరి కావాలి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అబ్రహాము తోటి దేవుడు సెలవిచ్చిన మాట, నీ భార్య అయిన శారా మాట విను అని అన్నాడు అనమాట. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకి మాదిరిని ఏర్పాటు చేస్తాడు బైబిల్లో. ఎంతసేపు భర్త ఇష్టమే నెరవేరాలి, భర్త పెత్తనం కొనసాగాలి, మిగిలిన వాళ్ళందరూ ఆ పెత్తనం కింద, ఆ థంబ్ రూల్ కింద నలిగిపోవాలి. కాదు, దట్ ఈస్ నాట్ బిబ్లికల్ మోడల్. బిబ్లికల్ మోడల్ వేరే విధంగా ఉంది. మనం జాగ్రత్తతో దీన్ని గమనించుకోవాలి. మన కుటుంబంలో ఆ సమాధానం అనేటువంటిది కొనసాగేలా దాన్ని ఎంతసేపు గాడ్ చేసుకోవడానికి ఆసక్తిని, శ్రద్ధని కనపరచాలి. కుటుంబం ఇప్పుడు నెమ్మదిగా కుటుంబంలో నుంచి బయటికి ఎక్స్పోజర్ చెప్తున్నాను. దానికి హాస్పిటాలిటీ ఏమంటాడంటే, ఆతిథ్యం చేయ మరవద్దు అని అంటాడు అన్నమాట. ఆతిథ్యాన్ని అభ్యసించమంటాడు. అసలు ఏం చేస్తాం మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు? మనకి దేవుడు అనుగ్రహించిన దాన్ని పంచుకుంటాం. మనం సరిగ్గా చెప్పాలంటే మనం ఓనర్స్ కాదు. స్టూవర్డ్షిప్ ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటే కనుక మనం మాట్లాడుకుందాం దాని గురించి. మనం వీఆర్ నాట్ ఓనర్స్, వీఆర్ జస్ట్ కేర్ టేకర్స్, వీఆర్ మేనేజర్స్, వీఆర్ స్టూవర్డ్స్. మనం దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వనరులకి కేర్ టేకర్స్, నిర్వాహకులు. మనం తగిన కాలంలో అవసరం చొప్పున పంచి పెట్టడానికి మనకి ఇవ్వబడింది. అది మనం సొంతది కదా అని చెప్పి మనమే దాని మీద గుత్తాధిపత్యం అని చెప్పి మనం బాసుల్లాగా బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే ఒక రోజున యజమాని వస్తాడు, యజమాని వచ్చి లెక్క అడుగుతాడు అనమాట. నీకు ఇంత ఇచ్చాను, నువ్వు అక్కడివే ఏదో అనుభవించమని నీకు ఇచ్చినట్లుగా ఏం చేసావు నువ్వు అని అంటాడు దేవుడు. మనం ఆతిథ్యం ఇవ్వడానికి అలవాటు పడాలి. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కొంతమంది ఏమంటారంటే, దట్స్ ద బెస్ట్ వే వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ గాడ్స్ గాస్పెల్ ఆఫ్ లవ్ అని అంటారు అనమాట. దేవుని ప్రేమ స్వార్థని వ్యక్తం చేయడానికి మనకున్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఆతిథ్యం ఇవ్వటం అంట. ఓహో, క్రైస్తవ కుటుంబం ఇంత మధురమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తుందా అంటే, పెట్టే వస్తువుల్లో కాదు, చూపించేటువంటి వైఖరిలో, శ్రద్ధలో, ఆసక్తిలో, ప్రేమలో. అది తెలిసిపోతుంది చూసే వాళ్ళకి. ఇష్టంగా ఆహ్వానిస్తున్నారా లేదా, ఇష్టంగా ఓన్ చేసుకుంటున్నారా లేదా, ఇష్టంగా సమయాన్ని గడుపుతున్నారా లేదా, ప్రజలకు అర్థమవుతుంది. దాని ద్వారా మన జీవితాల్లోకి చూడడానికి, మన కుటుంబాన్ని పరిశీలన చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం కలుగుతుంది. దానిని బట్టి వాళ్ళు దేవునికి దగ్గర కావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, క్విక్గా ముగిస్తున్నాను. ఇంకా నేను కుటుంబం నుండి పెద్ద కుటుంబం అంటే మన సంఘం అన్నమాట. మనం ఎక్కడ ఆరాధన చేస్తున్నాము ఆ సంఘం. మీలో ఎవరైనా సరే సంఘానికి క్రమం తప్పకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, స్థానిక సంఘంలో చేరకుండా దూరంగా ఉన్నట్లయితే వెంటనే పరిస్థితిని సరిచేసుకోండి. ఏ సంఘం అయినా సరే పర్వాలేదు, అది లూథరనా, సిఎస్ఐయా, బ్యాప్టిస్టా, లేకపోతే భక్సింగ్ అసెంబ్లీసా, ఎల్ఈఎఫా, ఇండిపెండెంట్ ఫెలోషిప్, ఏదైనా సరే కావచ్చు. స్థానిక సంఘంలో మీ కుటుంబంగా మీరు చేరి
చక్కగా ఆరాధిస్తున్నారా, ఆరాధించడం లేదా. ఈ మధ్యలో ఒక కుటుంబాన్ని పలకరించడానికి వెళితే ఆ కుటుంబం చెప్తున్నారనమాట, పిల్లలేమో లూథరన్ చర్చికి వెళ్తారు, భార్య ఏమో LEF కి వెళ్తుంది, తండ్రి ఏమో RCM చర్చికి వెళ్తాడు, ముగ్గురు 3 వైపులా. పిల్లలు చెప్తున్నారు, మేము ముగ్గురు 3 వైపులకి వెళ్తామని చెప్తున్నారు. నో, కుటుంబంగా మీరందరూ కలిసి ఒక్క చోట ఆరాధన చేయండి. Sudhir, you take your time. I will continue next time. You take your. పర్లేదు, నేను క్విక్ గా క్లోజ్ చేస్తాను. No, you continue. అయిపోయి లాస్ట్ కి వచ్చేసానన్న నేను. అదే కంటిన్యూ చేయాలి. Don't be hurry. Continue. Okay. సో మనం పెద్ద కుటుంబంలో సభ్యులంగా ఉన్నామా లేదా? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఇశ్రాయేలుని ఐగుప్తుని విమోచించిన సమయంలో గాని, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో గాని ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, రాజులైన యాజక సమూహం అని అంటాడు అనమాట. అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి జనం అని అంటున్నాడు, ఏర్పరచబడిన వంశం అని అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అని అంటున్నాడు అనమాట. అంటే లోకంలో నుంచి మనల్ని వేరు చేసి వీళ్ళు పరిశుద్ధ జనం, వీళ్ళు నా వాళ్ళు అని అంటున్నాడు. మనం ఆయన వాళ్ళల్లో చేరినటువంటి కుటుంబంగా ఈ సహవాసంలో, సంఘంలో, స్థానిక సంఘంలో కలిసి ఉన్నామా లేవా? అంతేకాదు, స్థానిక సంఘంలో మనం కలిసి పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలోనే ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధమైనటువంటి కృపావరాలను అనుగ్రహించాడు, ఆత్మవరాలను అనుగ్రహించాడు, మనం ఏ రంగంలో ఏ విధంగా మనం పని చేయటానికి పనికొస్తాము, అది మనకు అర్థం కావాలి. అది తెలుస్తుంది మనకి. మనం జాగ్రత్త పడాలి ఈ విషయం. ఒకవేళ కొంతమంది కొన్ని సంఘాల్లో అర్థం కానిటువంటి విషయం ఏంటి అని అంటే, సంఘం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం, శరీరం. ఆ శరీరంలో ఉంటున్న అవయవాల్లాగానే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. ప్రతి అవయవానికి పని ఏర్పాటు ఏ విధంగా చేయబడిందో, ప్రతి సభ్యుడికి కృపావరాలు ఇవ్వబడి పని ఏర్పాటు చేయబడింది. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంఘంలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆయన దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నటువంటి సంఘ కాపర్లు తమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విస్తృతంగా వాడుకుంటారు. ఆ సంఘం నూతన నిబంధన సంఘం యొక్క మాదిరిలో వర్ధిల్లుతూ ఉంటుంది. చాలా చక్కగా జరుగుతుంది. లాస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను ఈ హోమ్ అండ్ చర్చ్ అనేటువంటి విషయంలో. లాస్ట్ పాయింట్ ఏంటంటే, పాస్టర్ గారు, నేను ఇక్కడ ఒక విషయాన్ని సిగ్గుతో కానీ లేకుంటే మొత్తానికి ఎట్లాగైనా సరే నేను ఒప్పుకోవాల్సినటువంటి, కన్ఫెస్ చేయాల్సినటువంటి విషయం. నాకు ఒక 20-25 సంవత్సరాల క్రితం పాస్టర్ గారులు అంటే గౌరవం ఉండేది కాదు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక ఉద్యోగం లాగా, వృత్తిలాగా దీనిలోకి వచ్చేసారు. రక్షణ జీవితం లేదు వాళ్ళకి, రక్షణ జ్ఞానం లేదు అనుకునేవాడిని నేను. దేవుడు టకి 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 దెబ్బలు కొట్టాడు నాకు తల మీద. కొట్టి ఎందుకు కొట్టాడు అని అంటే, జాగ్రత్తగా కళ్ళు తెరిచి చూడు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అనుకుంటున్నావేమో, నా కోసం సాక్షి సమూహాన్ని ఎలా నిలబెట్టానో చూడు. దేవుడు ప్యాషనేట్ గా పనిచేసేటువంటి సంఘ కాపరులను చూపించాడు నాకు. ప్యాషనేట్ గా దేవుడిని సేవించటమే పనిగా పనిచేస్తున్నటువంటి సంఘ కాపరులను దేవుడు నాకు చూపించాడు. అది ఏ సంఘమైనా సరే కావచ్చు. కొన్ని సంఘాల్లోనే ప్రభు నెరిగినటువంటి వాళ్ళు పాదిరులుగా ఉంటారు, కొన్ని సంఘాల్లో అసలు ప్రభు నెరిగిన వాళ్ళు ఉండరు అనుకునేటువంటిది పెద్ద దురభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభు మాదిరిలో వాళ్ళు పనిచేయటం కోసమని తమను తాము అప్పగించుకొని, తమ కుటుంబాన్ని అప్పగించుకొని పనిచేస్తా ఉంటారు పాస్టర్ గారు. ఎన్ని రకాల ఒత్తిళ్ళు సమస్యలు వాళ్ళకి. సంఘంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారన్నమాట. రకరకాల మాటలు మాట్లాడతారు. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ఒక జోక్ చదివాను నేను. ఒక పిల్లాడిని పట్టుకుని అడిగాడంట, బాబు ఇవాళ మీ ఇంట్లో ఏంటి కర్రీ అని అంటే, పాస్టర్స్ ఫ్రై అని అన్నాడంట. అంటే సండే అవగానే, చర్చి అవగానే ఇంటికి వచ్చి కూర్చుని తల్లిదండ్రులు పిల్లలు కలిసి పాస్టర్ గారిని నానా రకాలుగా వేపుకుంటారనమాట. అందుకని పిల్లాడు ఏమన్నాడంటే, పాస్టర్స్ ఫ్రై ఇవాళ మా ఇంట్లో అని అన్నాడంట. చాలా కుటుంబాల్లో జరుగుతుంది. పాస్టర్ గారు ఎంత ఒత్తిడికి లోనవుతుంటారు, ఎన్ని రకాల వ్యక్తుల్ని వీళ్ళు కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని రకాల వ్యక్తులకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, సంఘంలో ఉండే ఎన్ని రకాల పరిస్థితులకి వీళ్ళు ఎదురుండి నిలబడాలి. కొన్నిసార్లు వాళ్ళ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం కూడా గందరగోళంలో పడిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే అంత బిజీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కుటుంబానికి సరిపడినన్ని ఆర్థిక వనరులు ఉండవు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతా ఉంటారు. ఆరోగ్య పరిస్థితులకి సరిపడినంత ఉండదు. ఎంత శ్రద్ధతో సంఘం పాదిరి గారిని, పాస్టర్ గారిని కనిపెట్టి చూసుకోవాలో. ఒకరోజు
ఒక 6 ఏళ్ల క్రితం అనుకుంటా మాకు కొత్త పాస్టర్ గారు వచ్చారు. కొత్త పాస్టర్ గారు వస్తే ఆయన వాక్యం అస్సలు సరిగా చెప్పడం లేదు. చెప్పకపోతా ఉంటే నాకు చాలా అలజడి వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది హృదయంలో. పాస్టర్ గారు సరిగ్గా చదవటం, ప్రిపేర్ అవ్వటం లేదు, శ్రద్ధగా ఏదో ఒక పుస్తకం పెట్టుకుని చదివేస్తున్నారు. దేవా అయిపోయిన తర్వాత వెళ్ళి నేను వెంటనే చెప్పేసేయాలని నాకు వచ్చేస్తున్నప్పుడు ఉద్రేకం వచ్చేస్తుంది. వస్తుంటే నా మనసులో నాకు ప్రాంప్టింగ్ అనమాట. ఏంటంటే, నువ్వు పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయి ఫస్ట్ అని చెప్పి. నేను వెంటనే నేను కంట్రోల్ చేసుకొని మా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నాకు మా పాస్టర్ గారు అనగానే వెంటనే అనమాట మా పాస్టర్ గారు అందరి గురించి ప్రార్థన చేస్తా ఉంటాను. ఏమైనా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా మా పాస్టర్ గారు మిమ్మల్ని పోలినటువంటి యాజకుడు కావాలి, కాపరి కావాలి, మీకులాగా ఉండాలి ప్రభువా, మీ దగ్గర శ్రద్ధతో నేర్చుకుని మాకు నేర్పించాలి. ఇదే ప్రార్థన చేస్తున్నాను నేను ఇప్పుడు. దేవుడు నాలో ఆ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వచ్చాడు. వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటిది చూసేలా దేవుడు నా కళ్ళుని తెరిచాడు. మేము అందుకని పాస్టర్ గారిని చాలా గౌరవంగా ట్రీట్ చేస్తాం. అభిప్రాయ భేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదం ఉంటాయి. నాకు బాగా తెలుసు అనమాట. ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చారు ఒక పాస్టర్ గారు మా దగ్గర, చిన్న కుర్రాడు అనమాట, ఒక్కడే కొడుకు. ఆ కొడుకుని తల్లిదండ్రులు ఇద్దరు చాలా నిష్ఠతోటి పెంచి సేవ కోసం సమర్పించేసారు. థియలాజికల్ ఎడ్యుకేషన్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ మా దగ్గరికి వచ్చాడు. ఏ విషయం చెప్పినా తలకి అడ్డంగా ఊపేవాడు అనమాట. అతను మాట్లాడితే నేను తలకి అడ్డంగా ఊపేవాడిని. కొంతకాలం తర్వాత ఇద్దరిలోనూ దేవుడు మార్పు తీసుకొచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఎంత క్లోజ్ అయిపోయాము. మా పాస్టర్ గారు కూడా కొన్ని రకాల అనుభవాల్లో నుంచి బయటకు వచ్చారు. ఆయనకి వాక్యం శ్రద్ధగా నేర్పించడం, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడిచ్చిన పని నెరవేర్చడం, అదొక్కటే పని అనమాట. నేను మా పాస్టర్ గారి గురించి ఏం ప్రార్థన చేస్తానంటే ఇప్పటికీ అనమాట ఆయన గురించి ఏం చేస్తాను. మొన్న కలిస్తే ఒక వారం క్రితం అప్పుడు చెప్పాను నేను, ఆయన రాజకీయాలు ఇరుక్కోకూడదు ప్రభువా, అచ్చంగా మీరు ఇచ్చిన పనిని, సంకల్పాన్ని పూర్తి చేయాలి. నవ్వుతున్నాడు అనమాట ఆయన నేను ఈ మాట చెప్తా ఉంటే. మనం మన పాస్టర్ గారిని గౌరవంతో చూసుకోవాలి, జాగ్రత్తతో చూసుకోవాలి, శ్రద్ధగా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటో గమనిస్తూ ఉండాలి. అందరికీ తెలిసి మీకేమైనా వాళ్ళకి ఇవ్వమని చెప్పి దేవుడు మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తా ఉంటే ప్రజలందరి ఎదురు అందరికీ కనబడేటట్టు బాహాటంగా ప్రదర్శనాపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల ఆ గౌరవాన్ని, మర్యాదను కనపరచండి. ఎందుకంటే ఆయన మన సంఘ కాపరి. జాగ్రత్తతో చూసుకోవాలి మనం. నేను కావాలని చెప్పి ఈ ఇమేజ్ని, ఈ గ్రాఫిక్ ని ఒకదాన్ని తయారు చేశాను. ఇది మధ్యలో ఉన్నటువంటి కుటుంబం అయితే ఈ మధ్యలో ఈ కుటుంబం ఉందనంటే ఈ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు అనమాట. చాలా కాలం క్రితం మేము పనిచేస్తూ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ లో నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఒక తలంపు వచ్చింది మాకు. తలంపు వస్తే సరిగ్గా పిల్లాడు ఎదుగుతున్నాడు, ఇతనికి అవసరమయ్యే వయసుకి క్రైస్తవ సహవాసం లేకపోతే ఎలా? నాకు వెళ్ళిపోదాం అనిపిస్తే నా భార్య నన్ను ప్రశ్నించింది, నా భార్యకి బాధ అనిపించి వెళ్ళిపోదాం అనిపిస్తే నేను సేమ్ ప్రశ్న వేశాను, ఉండిపోయాం. అదే సమయంలో దేవుడు మా మనసులో ఒక ప్రార్థన తీసుకుని వచ్చాడు. ప్రభువా, మా పిల్లవాడు పెరిగేటువంటి సమయంలో మా చుట్టూ కొన్ని క్రైస్తవ కుటుంబాలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవుడు ఏం చేశాడంటే మంచి మంచి క్రైస్తవ కుటుంబాలని మా చుట్టూ తీసుకుని వచ్చాడు. ఇవాళ మేము ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ అంటే నిజానికి ఇది ఆర్గనైజేషన్ గా మేము చెప్పుకోం, సంస్థ అని చెప్పుకోం మేము. ఇట్స్ ఎ ఫెలోషిప్ ఆఫ్ ఫ్యామిలీస్. పిల్లలు చిన్న చిన్న వయసు నుండి ఎలాంటి భావనతో పెరుగుతున్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి బంధువుల కంటే కూడా ఎరిగినటువంటి ఈ కుటుంబాలే మన సొంతోళ్ళు, మనోళ్ళు అనేటువంటి భావనతో పెరుగుతున్నారు. ఆ కంఫర్ట్ అన్నమాట. వీళ్ళు మన గురించి పట్టించుకుంటారు, మన గురించి ప్రార్థన చేస్తారు, అవసరమైతే ఒక మాట, ఒక సలహా చెప్తారు, మన కుటుంబంలో ఇన్వాల్వ్ అవుతారు. మా చుట్టూ అలాంటి కుటుంబాలని మేము మరికొన్ని కుటుంబాలు కలిసి వేరే కుటుంబం చుట్టూ కాపలా కాస్తూ జాగ్రత్తతోటి కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఫెలోషిప్ ఆఫ్ ఫ్యామిలీస్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చుట్టూ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి కుటుంబాలు ఉన్నాయా లేవా ఉండేలా చూసుకోండి. లేకపోతే మాత్రం మీరు మీకు ప్రమాదమే కాదు, మీ పిల్లలకి సహితం ప్రమాదాన్ని అలౌ చేస్తున్నట్టు లెక్క, వాళ్ళని మీరు ప్రమాద అంచుల్లోకి నెట్టేస్తున్నట్టు లెక్క. క్రైస్తవ కుటుంబాలు చుట్టూ ఉండి పెరిగినటువంటి తరం వాక్యానుసారంగా పెరుగుతుంది. మీ పిల్లలు అలా పెరగాలి అని అంటే జాగ్రత్త పడండి.
Pray for such families, identify such families, and cover yourselves with such families, surround yourselves with such families. ఆ విధమైనటువంటి కుటుంబాలతో మిమ్మల్ని మీరు చుట్టూ కంచెలాగా నిర్మించుకోండి. ఈ కుటుంబాలన్నీ సహవాసంగా ఉంటాయి. అన్ని కుటుంబాలు ఒకే చర్చికి వెళ్ళక్కర్లేదు, ఎవరి చర్చికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు కుటుంబాలతో కలిసి ఉంటారు, వాళ్ళ సంఘంతో కలిసి ఉంటారు. వీళ్ళందరూ ఇలా కలిసి ఏం చేస్తారు అని అంటే, ప్రభువును ఎరగనటువంటి ఈ లోకానికి సత్యస్వార్తని ప్రకటిస్తారు. సత్యస్వార్తని ప్రకటిస్తారు. మనం ఉన్నది అందుకేగా, రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనం. మనం ఏర్పరచబడిన వంశం, మనం దేవుని సొత్తైన ప్రజలు. మనల్ని చూసే వాళ్ళకి వీళ్ళు పరలోకపు తండ్రి యొక్క బిడ్డలు, వీళ్ళు ఆయన యాజకులు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళ దగ్గర శుభవర్తమానం దొరుకుతుంది, మంచి మాట దొరుకుతుంది, మంచి వార్త ఉంది వీళ్ళ దగ్గర. సంఘానికి మేలు చేసేటువంటిది, సమాజానికి మేలుకరమైంది, జాతిని బాగుపరిచేటువంటిది, జబ్బు నుంచి మరణం నుంచి విడుదల చేసే వార్త వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ వలన సమాజం చక్కగా రూపుదిద్దుకుంటది. ఆ ఆలోచన కలిగే విధంగా క్రైస్తవ కుటుంబాలు ఒక సహవాసంగా ఉంటాయి. స్థానిక సంఘంతో కలిసి ఆరాధిస్తాయి. వీళ్ళందరూ కలిసి త్రూ ద చర్చ్ కావచ్చు, యాజ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ కావచ్చు, యాజ్ ఎ ఫెలోషిప్ కావచ్చు, ప్రభువు యొక్క పరిశుద్ధ జనంగా దేవుని ఎరగనటువంటి ఈ భూమికి సత్యస్వార్తను ప్రకటించాలి. అందుకే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభు అంటాడు, వీళ్ళు లోకంలోనే ఉన్నారు కానీ లోకానికి చెందిన వారు కాదు, లోక సంబంధులు కాదు. మనం లోకంలో ఉంటాం, లోక సంబంధులం కాం. మనం ఐగుప్తులో ఉంటాం, ఐగుప్తు మనలో ఉండటానికి వీల్లేదు. మనం చూసుకోవాలి. మరి సువార్త చెప్పాలి అని అంటే మొట్టమొదట నీకేముండాలి? నువ్వు లోకానికి చెందని వాడివి అనేటువంటిది నీలో కనపడాలి. అంటే నో టెస్టిమనీ, నో ఎవాంజలిజం. నీ సాక్ష్య జీవితం బాగలేదనుకో, నీకు వ్యక్తిగా సాక్ష్య జీవితం బాగలేకపోయినా, కుటుంబంగా నీ సాక్ష్య జీవితం బాగలేకపోయినా, నువ్వు సువార్త ప్రకటన అనేటువంటి పేరు పెట్టుకోవటం అసాధ్యం, కుదరదు. నష్టం చేసుకుంటున్నావు. నువ్వు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నువ్వు కోల్పోతున్నావు. నీ ద్వారా స్వార్థ ప్రకటన జరగొద్దు, నీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు పరిచయం కావద్దు. మరి దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే ఎలా? నీ తర్వాతి తరం కూడా అదే విధమైనటువంటి రీతిలో ప్రభు యొక్క జెండా కింద నిలబడాలిగా. ఆయన రక్త ప్రోక్షణ కింద నిలబడి ఆయనే మనందరికీ కూడా విమోచకుడు ప్రభు అని ప్రకటించాలిగా. మనం జాగ్రత్త పడద్దు. ఆలోచించుకుందాం. మన యొక్క బాధ్యతలేంటి, మన యొక్క బాధ్యతలేంటి, ఇవన్నీ మనం జాగ్రత్తతోటి చూసుకోవాలి. మరొకసారి మా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలంటే పెళ్లి కాక ముందు నుంచి మాకున్నటువంటి కుటుంబాల మాదిరి సత్యానందం గారు, గ్రేస్ సత్యానందం గారు, వాళ్ళ పిల్లలు పరిచర్యలో తల్లిదండ్రులు పాల్గొంటే ఎంత సాక్రిఫైస్ చేసి ఉండుంటారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మాదిరి ఇదంతా మాకు. మేము వాళ్ళ ధైర్యంతో ప్రభు పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వటానికి ఉత్సాహం చూపిస్తున్నాము, ప్రోత్సహించబడుతున్నాం. ఇంకా అంటే కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడి పెట్టారు మా జీవితాల్లో. దాని యొక్క ఫలితం అన్నమాట మేము ఇవాళ. మీకు కూడా అలా తయారు కావాలిగా. భవిష్యత్తు తరాలు వాళ్ళు మీ వంక చూసి ఫలాని కుటుంబం మా జీవితాల్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి మేము ఇలా ఉన్నాం అని అనుకోవాలిగా. జాగ్రత్త పడదాం. ప్రభువుకి వ్యతిరేకమైంది ఏదైనా సరే మన కుటుంబంలో ఉందా? ప్రభువుని ఎరిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? ప్రభువే మన ద్వారా మహిమను పొందటం లేదా? ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మనం మాట్లాడుకున్నటువంటి విషయాల గురించి మీ మనసుల్లో మీరు ఆలోచించుకోండి. నాకు తెలుసు మీరు వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబ జీవితంలో ఆయా విషయాల్ని మీకు ఆయన స్పష్టం చేసి చూపిస్తున్నాడు. ఏవి సరిచేసుకోవాల్సినవో, ఏవి కొనసాగించాల్సినవో, ఏవి విడిచిపెట్టాల్సినవో, ఏవి క్రొత్తగా అలవాటు చేసుకోవాల్సినవో దేవుడు చెప్తున్నాడు. టాక్సిక్ సిచ్యుయేషన్స్, విషపూరితమైనటువంటి పరిస్థితులు, టాక్సిక్ పీపుల్, విషపూరితమైనటువంటి మనుషులు, టాక్సిక్ రిలేషన్స్, విషపూరితమైనటువంటి సంబంధాలు, టాక్సిక్ ఇమోషన్స్, విషపూరితమైనటువంటి అనుభూతులు. దేవుడు ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? నిన్ను జాగ్రత్త పడు, విడిచిపెట్టు.
బయటికి రా. నువ్వు వెంటనే ప్రభుకి సరెండర్ చేసేయాలి. చేస్తేనే నీ కుటుంబం బాగుంటుంది, నీ తర్వాతి తరం బాగుంటుంది. ఒక్క విషయం నేను మీకు మనవి చేయాలి. భార్యకి శత్రువు భర్త కాదు, భర్తకి శత్రువు భార్య కాదు, కుటుంబానికి శత్రువు సాతాను. గుర్తుపెట్టుకోవాలి విషయం. భార్యతో పోరాడడానికో భర్తతో పోరాడడానికో కాదు మనల్ని దేవుడు కుటుంబంగా ఏర్పాటు చేసింది. మనిద్దరం కలిసి మన పిల్లల్ని కలుపుకొని ఆయన కోసం మనకి వ్యతిరేకంగా దాడి చేసేటువంటి సాతాను నుండి విడుదల పొందడానికి, వాడి మీద జయం పొందడానికి ప్రభువుకు లోబడి ప్రభువుతో చేతులు కలిపి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను ధరించి మెలకువగా ఉండి యుద్ధం చేయాలి. జాగ్రత్త పడండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి మీ తల్లిదండ్రుల సహకారము, మీ బంధుమిత్రాదుల సహకారం తీసుకుంటున్నారేమో. తప్పు చేయొద్దు. మీ శత్రువు మీ భాగస్వామి కాదు, మన శత్రువు సాతాను. దేవునికి చెప్దాం, ప్రభువా నా అవగాహన లోపం, తెలిసి తెలియక బ్రతికేశాను, ఇంకా అలా ఉండనని చెప్పండి. ప్రభువా ఈ అవగాహన కొన్ని సంవత్సరాల నుండి నాకు అనుగ్రహించావు, నేను నీలో ఎదుగుతూ ఉన్నాను, థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పండి. మా పిల్లల్ని ప్రభువా ఈ వాక్యానుసారమైన మాదిరిలో క్రమంలో పెంచాలనుకుంటున్నాం. దేవుని దగ్గర ఒప్పుకోండి, సరెండర్ చేయండి. భవిష్యత్తు మీదే, మీ పిల్లలదే. కృపగల దేవా, ఈ సాయంత్రం వేళ సిఆర్ఆర్డి తరఫున ఈ విధంగా క్రైస్తవ కుటుంబం గురించి, గృహం గురించి మాట్లాడుకునే అవకాశాలు ఇచ్చారు. మీకు వందనాలు. ఎన్ని కుటుంబాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు సాతాను వాడి ప్రయత్నాలన్నింటినీ కూడా కుటుంబాల మీద చేస్తూ ఉంటే ప్రభువా మీరు చూస్తూ ఉండే దేవుడు కాదు. మీరు మీ రెక్కల క్రింద మమ్మల్ని జాగ్రత్తతో దాచించారు. మీరు కనిపెడుతున్నారు ప్రభువా. మేము మీ పక్షంగా నిలబడి వాడి దాడిని ప్రభా తిప్పికొట్టాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు. మాకు సహాయం చేయడానికి, మమ్మల్ని బలంతో నింపడానికి మీరు మాకు అందుబాటులో ఉన్నారు. దేవా, దీన్ని మేము ఏ విధంగా అనుకుంటే తక్కువ చేయకుండా సహాయం చేయండి. ఎవరెవరితో ఏ విధమైనటువంటి విషయాలు మీరు మాట్లాడారో వాళ్ళు తమ హృదయాల్లో వాటి గురించి నొప్పించబడినటువంటి వాళ్ళే మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటే ఆ మొరను మీ సన్నిధికి స్వీకరించండి ప్రభా. వాళ్ళకి తండ్రి ఏ విధమైనటువంటి దోషారోపణ వాళ్ళ హృదయాల మీద ఉన్నా సరే దాని నుంచి విడుదల చేసి ఇక ముందు ఏం చేయాలి అనేటువంటి దాని విషయంలో స్పష్టతతో వాళ్ళు ముందుకు సాగేలా కృప చూపించండి. కుటుంబాలు కట్టబడాలి. ఈ భావి తరానికి తండ్రి, భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ ప్రభా క్రైస్తవ కుటుంబాలే దిక్కు. మాకు అది అర్థమవుతుంది. సమాజం ఘోరమైపోయింది, నాగరికత మృగ్యమైపోయింది తండ్రి. విలువలు లేవు ప్రభా. మీరుంటేనే, మీ కుటుంబాలు ఉంటేనే అది సాధ్యం అనేది మాకు అర్థం అవుతుంది. పరిశుద్ధమైనటువంటి జనంగా క్రైస్తవ కుటుంబాలు వర్ధిల్లటం కోసం మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధితో మీకు లోబడి మీ ఇష్టం చొప్పున మీ వాక్యానుసారమైన రీతిలో బ్రతకడానికి, వాక్యానుసారమైనటువంటి కుటుంబాలుగా రూపుదిద్దుకోవడానికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ సుధీర్. మనందరి తరపున డాక్టర్ జంగం సుధీర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సో చాలా విషయాలు మనతో చాలా స్పీడ్గా మీతో మాట్లాడడానికి దేవుడు అనుకూలపరిచాడు. సో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది. సో మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఈరోజు మాట్లాడవలసిన మాట నేను మాట్లాడలేదు. ఆ టాక్ని నేను ఈరోజు మాట్లాడాలనుకున్నది పిల్లల యొక్క ఆత్మీయ జీవితం. మన పిల్లల యొక్క ఆత్మీయ జీవితాల గురించి ఎలా ఉన్నాయి, వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఫెయిల్ అయిపోతే కుటుంబం ఎలా ఇబ్బంది పడతారు, కెరీర్లో ఫెయిల్ అయిపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నది అంశాల గురించి మాట్లాడాలనుకున్నాను. పిల్లల వివాహం కోసం, ఫైనాన్సెస్ అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, అప్పులు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, కష్టాలు, వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఈరోజు సమయం సరిపోదు. ముగింపు మాటలుగా మన మధ్య రెవరెండ్ ఫిన్నీ గారు, తర్వాత రెవరెండ్ మద్దా జాషువా గారు, వీరిద్దరు ముగింపు మాటలుగా కొద్దిగా క్లుప్తంగానే మాట్లాడాలి. నేను మాట్లాడాలనుకున్నది ఇంకా వేరే విషయాలు. 20వ తారీఖు, 21వ తారీఖు మరలా ఇలాగే 9 నుంచి 10:30 వరకు, మార్చి 20వ తారీఖు, మరలా 21వ తారీఖు, మార్చి 20, 21 అప్పుడు మరలా కలుసుకుందాం. ఇలాగ ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ క్రిస్టియన్ హోమ్ మీద మనం మాట్లాడదాం. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా మాతో కాంటాక్ట్లో ఉండండి. వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు.
మీ యొక్క కాంటాక్ట్ నంబర్ని మాకు ఇవ్వండి. చాట్ బాక్స్లో మీరు టైప్ చేయొచ్చు, లేదా మీకు పంపించిన ఇన్విటేషన్లో నా నంబర్ ఉంది. నా నంబర్కి కూడా మీరు ఎస్ఎంఎస్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి మీ పేరు. మీరు మీతో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి గురించి మీకు వివరం తెలియజేస్తాం. మీ పిల్లలు ఆర్థికంగా లేకపోతే ఆత్మీయంగా ఎదుగుదలలోకి రావాలి, మంచి కెరీర్లో మంచి స్థితిలో ఉండాలి అని అనిపిస్తే కనుక మీ పిల్లల విషయంలో ఆత్మీయ ఎదుగుదల విషయంలో మేము బాధ్యత తీసుకుంటున్నాము. మాతో కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఎదగడానికి మీ పిల్లల్ని కానీ, కొత్తగా పెళ్ళైన జంట కానీ అలాంటి వారు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహాయం చేస్తాం ప్రభునామాన్ని బట్టి. మీరు మాకేం చెల్లించిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు. దేవుని యొక్క పరిచర్య ఉచితం. మేము ఉచితంగానే మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని కౌన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మీ ప్రాంతంలోనే ఈ యొక్క పరిచర్య లేదా ఈ యొక్క క్రిస్టియన్ హోమ్ గురించి వాక్య పరిచర్య చేయాలంటే మీ సంఘానికి ఆహ్వానించండి, మేము వస్తాం. మీ సంఘంలో ఉన్న సభ్యులకి, కుటుంబాలకి, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి మేలుకరంగా వాళ్ళ రక్షణార్థమై ఆత్మీయంగా మేలు పొందడానికి దేవుని చిత్తమైతే మనము కలిసి దేవుని పనిలో ముందుకు సాగుదాం. దాన్ని మిమ్మల్ని సిఆర్ఆర్డి తరపున ఆహ్వానిస్తున్నాం. తర్వాత మీ పేర్లు, మీ నంబర్లు ఇచ్చినట్లయితే మేము ఈ యొక్క అంశాల గురించి, ఇంకా చాలా ఉన్నాయి అంశాలు, క్రిస్టియన్ హోమ్లో కొన్ని మాత్రమే మీతో చర్చించాం, చాలా విషయాలు ఉన్నాయి. మాతో ప్రభువులో కలిసి సహవాసం చేద్దాం. మాతో కలవండి, మాతో సహవాసం చేయండి. ఆదివారం ఎవరి సంఘాలకి వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరి ఆరాధన వాళ్ళదే. మేము సంఘాలను మారమని అనట్లేదు. ఇది స్వచ్ఛంద సేవ. ఈ స్వచ్ఛంద సేవలో మనమందరం కలిసి ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించిన గాక. మరి ముఖ్యంగా డాక్టర్ జంగం సుధీర్ గారిని, కుటుంబాన్ని, శ్రీదేవిని, కొడుకు కుమారుడు జూడ్ని దీవించాలని మన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ఒక పాట విందాం. పాట తర్వాత మన ఫిన్నీ గారు ఇంకా రాలేదు, ఆయన కుటుంబ ప్రార్థన వచ్చింది కాబట్టి కుటుంబ ప్రార్థనకి వెళ్ళారు ఆయన సంఘంలో. ఆయన ఇంకా జాయిన్ అవ్వలేదు. కానీ రెవరెండ్ మద్దా జాషువా గారు ఉన్నారు. ఆయన క్లుప్తమైన మాటలు మనల్ని వాక్యానుసారంగా మనల్ని హెచ్చరించి, మనల్ని ధైర్యపరిచి ఈ యొక్క సాయంత్రకాల సమయాన్ని మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒకవేళ ఆయన అయిపోయే లోపల మన ఫిన్నీ గారు జాయిన్ అయితే కనుక ఆయన కూడా కొన్ని ముగింపు మాటలు చెప్పి ముగిస్తారు. ఇంకా జాయిన్ అవ్వాలి, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, ఫిన్నీ గారి కోసం. సో మన మధ్య ప్రొఫెసర్ గంగోలు విజయ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. ప్రొఫెసర్ గంగోలు విజయ్ కుమార్ గారు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా, మెకానికల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ గంగోలు విజయ్ కుమార్ గారు ఒక పాట మన కోసం పాడి వినిపిస్తారు. తర్వాత రెవరెండ్ జాషువా గారు, ఈయన డీనరీ చైర్మన్, కైకలూరు డీనరీకి చైర్మన్గా ఉంటున్నారు. కైకలూరు సిఎస్ఐ చర్చిలో పాస్టర్గా ఉంటూ ఆ కైకలూరు డీనరీకి అంతటికి చైర్మన్గా ఉంటున్నారు, డీనరీ చైర్మన్గా ఉంటున్నారు. మొన్నటి దినాన మనతో మాట్లాడారు. నిన్నటి దినాన కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సమాధానం చెప్పారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే పాట అయిపోయిన తర్వాత మీరు చాట్ బాక్స్లో ఉంటే ఆ ప్రశ్నలకు జవాబు, డాక్టర్ సుధీర్ గారు చెప్పిన వాటికి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ముగింపు మాటలు రెవరెండ్ జాషువా గారు చెప్తారు. నా ఓవర్ టు ప్రొఫెసర్ గంగోల్ విజయ్ కుమార్. వందనాలండి అందరికి. యాక్చువల్గా ఇది 9 minutes ఉంటుంది ఈ సాంగ్. నాకు ఎంత టైం ఉందో చెప్తే నేను ఓకే పర్లేదండి, మొత్తం పాడమంటారా? పాడేసారు.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అధికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అధికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమయ్యితివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ గంగోలు విజయ్ కుమార్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సో మన మధ్య ఉన్న రెవరెండ్ మద్ద జాషువా గారు ముగింపు మాటలుగా మనల్ని దేవుని వాక్య వెలుగుల్లో నడిపించి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 3 రోజుల సెషన్ ముగించుకుందాం. తిరిగి ప్రభు చిత్తమైతే మనము 20-21వ తారీఖున సాయంత్రము మరలా కలుసుకుందాం. ఈ అంశాలు కొనసాగించుకుందాం. మీ అందరికీ ప్రభు నామమున అంతం వరకు ఈ యొక్క కార్యక్రమం అయిపోయే వరకు ఉండండి. దేవుని తీసుకుని వెళ్ళవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు జాషువా. రెవరెండ్ జాషువా, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అన్న. అన్న గుడ్ ఈవినింగ్. హలో అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వినపడుతుందిలే, మాట్లాడు. కానీ నెట్ కట్ అవుతుంది. హలో.
వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఇంట్లో ఉంటే కిటికీ కానీ లేకపోతే తలుపు కానీ తీసి పెట్టు, కొద్దిగా సిగ్నల్స్ కరెక్ట్గా వస్తాయి. సరే అన్న, 3 రోజులు మరి ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి మరి సిఆర్ఆర్ ద్వారా మీరు ఏర్పాటు చేసిన చక్కటి ఈ కాన్ఫరెన్స్ ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా మా వందనాలు. మేము కూడా చాలా విషయాలు ఉన్నటువంటి మాకు కూడా చాలా విషయాలు వినడానికి నేర్చుకోవడానికి మరి సహాయం చేసింది కాన్ఫరెన్స్. మరి చాలా విషయాలు మన ముందు మాట్లాడిన డాక్టర్ సుధీర్ గారు మీరు మరి మాట్లాడారు. తర్వాత మీరు కూడా చాలా విషయాలు నిన్న మొన్న కూడా 2 రోజులు కూడా తెలియపరిచారు. అంటే చివరిలో నేను ముగింపుగా ఏంటంటే మరి క్రిస్టియన్స్ దేవుడు కోరుకున్నట్లు ఉండాలంటే, ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో పౌలు చెబుతున్నట్లు, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని అని పిలువబడుచున్నారు, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీ అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అని అపొస్తలుడైన పౌలు గారు మరి కంటిన్యూ చేస్తున్నటువంటి విషయం చూస్తున్నాం. అంటే ఆత్మలో పరిపూర్ణ కండి, తర్వాత క్రీస్తు ప్రేమలో మీరు నిలిచుండండి అని చక్కని విషయాలు చెప్తాడు. తర్వాత 5వ అధ్యాయంలో భార్యాభర్తల గురించి చెప్తూ పిల్లల కోసం కూడా చెప్తున్నాడు. అంటే కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఎట్లా ఉండాలో అపొస్తలుడైన పౌలు గారు చక్కగా వివరించారు. ఈ విషయాలని మనకు తెలుసు. అయితే ఈ రాత్రి చివరగా అనేకమైన మాటలు విన్న తర్వాత మీరు అన్నట్లు మరి క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి విస్తృతమైనటువంటి మీరు అనేక సెషన్స్ ఏర్పాటు చేస్తుంది మేలు కదా. తర్వాత మన ప్రారంభం నుంచి ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మరి మీరు కూడా మేము స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి మాకు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మరలా మేము క్రైస్తవ కుటుంబాలకు చెప్తున్నాం, ప్రతి ఫ్యామిలీలో కూడా ఈ ఫ్యామిలీ డివోషన్ మార్నింగ్ ఈవినింగ్ చేసుకోగలిగితే చాలా మంచిదని, కుటుంబాలు చాలా బలంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా. మెయిన్ ఈ కుటుంబ ప్రార్థన. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు క్వైట్ టైం చేసుకోగలిగితే, ఇద్దరు ప్రార్థన చేయగలిగితే, భార్యాభర్తలు క్వైట్ టైం చేసుకుని పిల్లలు కూడా క్వైట్ టైం చేసుకుంటున్నారో లేదో అడిగి ప్రోత్సహించగలిగితే నిజంగా కుటుంబం మంచి క్రైస్తవ కుటుంబంగా ఉంటుంది. మరి ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ కాలంలో మనం చూస్తా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎక్కువ యుగో ఉంటుంది. ఆ యుగోని అది ఆ హెచ్చింపు స్వభావం తీసివేసుకుని తగ్గించుకునే రీతిలో ఉండాలి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్లుగా మనం అలా ఉండగలిగితే మంచిది. తర్వాత పిల్లలు కూడా పౌలు గారు చెప్పినట్లుగానే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం పిల్లలు కూడా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని పౌలు చెప్పినట్లుగానే, అలాగే తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకు కోపం రేపక, అంటే వీళ్ళు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఏదైతే అవ్వాలని కోరుకుంటున్నారో దాన్ని పిల్లల మీద భారంగా చేయకుండా పిల్లలకు కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసి, మరి తల్లిదండ్రులు పిల్లలు ఇరువురు కలిసి మరి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబం నిజంగా మరి దేవునికి మహిమార్థంగానే ఆ కుటుంబం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో అసలు క్రిస్టియన్ ఫ్యామిలీస్ అంటే దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలే, రక్షించబడిన కుటుంబాలే ఇతరులతో సంబంధం లేనటువంటి రీతిలో ఉంటున్నారు. కాబట్టి భార్యాభర్త పిల్లలు ఆధ్యాత్మిక ఎదుగుతూ బలపడుతూ మరి ఇతర కుటుంబాలతో కూడా మంచి సత్సంబంధాలని మెయింటైన్ చేస్తే బాగుంటది. మంచి రిలేషన్షిప్స్, తర్వాత సంఘంతో, సంఘ కాపరులతో, తర్వాత సంఘ సభ్యులతో మంచి సహవాసం కలిగి, అంటే మనం ఇందాక సుధీర్ గారు కూడా చక్కగా చెప్పారు, మనం వేరు వేరు చర్చెస్కి వెళ్తూ ఉండొచ్చు, వేరు వేరు సహవాసాలకు వెళ్తుండొచ్చు, కానీ అయితే మరి మన సంఘాల్లో మన పరిస్థితుల్లో సంఘ కాపరులతో, సంఘ కుటుంబాలతో, అంటే మేము రక్షించబడ్డాం వేరే వాళ్ళు రక్షించబడలేదు అన్నట్టుగా వారిని వేరుగా చూడకోకుండా ఉంటే మన కుటుంబాన్ని బట్టి ఇంకో కుటుంబం దేవుళ్ళకి రావడానికి, మనం వారి ద్వారా మనం బలపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మరి తండ్రిని బట్టి ఏ కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడుతుందో మేమందరం ఆ విశ్వాసంలో ప్రార్థన ఎదగటానికి
మరి మనం ఈ 3 రోజులు అయినటువంటి కాన్ఫరెన్స్ లో చాలా మాటలు చాలా సత్యాలు మనకు ఉపయోగకరంగా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో దేవుడు కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం ఇవ్వాలని, కుటుంబాలని దేవుని పరిచయంలో బలంగా వాడుకుని పరలోక రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపరచాలని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఇటువంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు మీకు మరి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ నేను ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మరి పాల్గొంపులు పొందిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దీవెనతో మనం సెలవు తీసుకుందాం. జాషువా గారు ముగింపు ప్రార్థనకి రాలేదు, మన మీ గారు జాయిన్ అవ్వలేదు, కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తర్వాత నెక్స్ట్ మంత్లో 20, 21 గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన చేయండి. మిగిలిన అంశాల గురించి ఆ 2 రోజులు చర్చిద్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మనతో మాట్లాడిన రెవరెండ్ ఫిన్నీకి, అదేవిధంగా రెవరెండ్ జాషువాకి, డాక్టర్ సుధీర్కి, చర్చెస్ రీకన్స్ట్రక్షన్, రివైవల్ అండ్ డెవలప్మెంట్ సిఆర్ఆర్డి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ ఎవరైనా కొన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయిపోయి ఉంటే రికార్డెడ్ మెసేజెస్ ఉన్నాయి, మీకు కావాలంటే నాకు రాయండి. నేను చాట్ బాక్స్లో నా పేరు, నా నంబర్ ఇచ్చాను, తర్వాత సిఆర్ఆర్డి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. మీకు కావాల్సి అంటే ఆ మెసేజ్లు మీరు లీజర్ టైంలో మీకు ఖాళీగా ఉన్నప్పుడు వినాలనుకుంటే ఆ మెసేజ్లు మీకు పంపిస్తాం. దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసింది కోరుచున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ మహాప్రేమకై, మీ కృపకై, మీ దయకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ సజీవుల గురించి కాలములో ఆధ్యాత్మిక విశ్వాసములో ఆయన మీ నామం పేరిట ప్రభువా మరి జీవించుటకు, పరిచర్లు పాల్పంపులు పొందటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో నాయన మరి సిఆర్ఆర్డి నాయన మరి ఆర్గనైజేషన్ ద్వారా నాయన మరి సత్యానందం అన్న అక్కను ప్రభువా కుటుంబాన్ని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దేన కుమారుడికి మీరు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రానున్న కాలములో నాయన మరి క్రైస్తవ కుటుంబాలు ఏ రీతిగా ఆధ్యాత్మిక బలపడాలో, ఏ రీతిగా నీ రాజ్యం కొరకు సిద్ధపడాలో, అనేక కుటుంబాలను సిద్ధపరచడానికి ప్రతి కుటుంబం ఎలా వాడబడాలో ప్రభువా నాయన మరి ఈ కాలంలో నాయన మరి నిన్న ఈ రోజు అనేకమైనటువంటి సెషన్స్ ద్వారా, వివిధ సెషన్స్ ద్వారా ప్రభువా మీ సేవకుల ద్వారా మీరు అనేకమైన సత్యాలు తెలియపరిచారు. ఆ మాటలన్నీ కూడా ప్రభువా క్రైస్తవ కుటుంబాలు బలపడడానికి, సరి చేసుకోవడానికి, పునాదిలో కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి. విత్తబడిన మాటలు అందరి హృదయాలు, అన్ని కుటుంబాల్లో కూడా నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన మరి ప్రభు అందరూ అవకాశాన్ని బట్టి పాలుపంపులు పొందిన విధానాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి సమయాలను బట్టి కూడా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మీ చిత్తమైతే నాయన మరి నాయన అన్న చెప్పినట్లుగా వచ్చే నెల 21వ తారీఖుల్లో మరలా దాని రీతిగా కలుసుకున్నప్పుడు నాయన మరి ప్రభు అనేకమైనటువంటి సత్యాల మీద ధ్యానించుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పార్టిసిపేట్ చేసినటువంటి వారికి, సేవకులకు, నేను వివిధ వారు చేస్తున్నటువంటి పనుల్లో, నాయన ఉద్యోగాల్లో, సమస్తలన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి. ఆయురారోగ్యాలు దయచేయండి. వారు ఉంటున్నటువంటి స్థలాలలో, సంఘాలలో ఒక బలమైనటువంటి సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేసుకొనిచ్చు. సమస్తాన్ని కూడా మీకు అప్పగించుకుంటూ నాయన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, నాయన మరి సత్యానందం మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కను దీవించండి నాయన ప్రభు, బిడ్డలను దీవించమని, మీ సేవలు బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కను నిత్య సహవాసం సిఆర్ఆర్డి పరిచర్యకును నడిపిస్తున్నటువంటి నాయకులకును, పరిచర్యలో పాల్గొంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి ఈ కాన్ఫరెన్స్ లో విన్నటువంటి మాటలు అందరి హృదయాలు నూరంతలుగా ఫలించుటకు, దీవించబట్టుకు తోడయండి, నడిపించి, దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మీరు మీ కెమెరాలు ఆన్ చేసి అన్మ్యూట్ చేసి మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో మీరు చెప్తే చాలా సంతోషం. మీ ముఖాలను ఒకసారి చూపించండి. ఒకసారి చూస్తే మీ కెమెరాలు ఆన్ చేయొచ్చు, అందరినీ చూడడానికి అవకాశం దొరుకుద్ది. మీరు మీ స్క్రీన్ చివర చుక్కలు ఉంటాయి, 6 చుక్కలను ఉంటాయి చూడండి.
6 and 9 చుక్కలు ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఆ ఫుల్ స్క్రీన్ వచ్చినప్పుడు మీరు అందరి ముఖాలు మీరు చూడొచ్చు. మీ మైక్ ఆన్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు అన్నది మీరు చెప్పచ్చు. మీ మైక్ ఆన్ చేయండి, మీ కెమెరా ఆన్ చేయండి. సహోదరి రత్నకుమారి గారు భీమవరం నుంచి జాయిన్ అయినట్టుగా ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి బ్రదర్. వంశీ. ప్లేస్ చెప్పండి మిగతా వాళ్ళంతా తెలియడం కోసం. వంశీ ఫ్రమ్ విచ్ ప్లేస్? హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ టైం కలుద్దాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా మీరు మీ కెమెరా ఆన్ చేసుకుని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు చివరిలో అయినా సరే. వందనాలు అమ్మా. నేను కూడా విన్నాను, కాన్ఫరెన్స్ లో విన్నాను. ఓకే అమ్మా, పాస్టర్ అమ్మ గారు కూడా విన్నారు. చాలా ఫ్యామిలీస్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేది. ఓకే, అదే చెప్పాను అయ్య గారు, చాలా బాగా చేస్తారు. ఓకే అమ్మా, చాలా వందనాలు. Good to see you. Long time after. ఆహా, Here Ratnakumari. అండి. బాగున్నారా? బాగున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. నిన్న ఈరోజు జరిగిన సెషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత సత్యానందం సార్ గారిని కలుసుకోవటం, ఈ విధమైన పరిచర్యలో మరి వారు చేస్తున్న అమోఘమైన పరిచర్య, సంఘాల మధ్య సంఘాల మరి ఉన్నతి కోసం చేస్తున్న పరిచర్యను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ కార్యక్రమాల్లో పాలు పొందటం ఎన్నో కుటుంబాలన్నిటికీ దీవెనకరంగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తూ, నేను సూరత్ నుంచి గుజరాత్ లో నేను సంగీత పరిచర్య సువార్త పరిచర్యలో ఉంటూ ఎల్ఎన్టీలో ఈహెచ్ఎస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను రైల్వే ప్రాజెక్ట్స్ లో. సూరత్ లో ఇక్కడ సిఎన్ఐ చర్చ్ హిందీ వర్షిప్ లీడ్ చేస్తాను. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. పాప పీజీ నీట్ కోసం వెళ్తుంది, ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసి. ఏప్రిల్ 18th డేట్ అనౌన్స్ అయింది. మీ అందరి ప్రార్థనలో తప్పకుండా అందరూ ప్రార్థన చేయండి. ప్రవీణ్ కుమార్తె ఎంబీబీఎస్ పాస్ అయ్యి పీజీకి వెళ్తుంది. అమ్మాయిని జ్ఞాపకం చేసి, అమ్మాయి పేరేం పేరు? సృజన వీణ సార్. సృజన వీణ. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు? డాక్టర్ గారు రండి, మీ గురించి చెప్పండి. గుడివాడ. కానీ సెక్షన్స్ చాలా ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగంగా ఉన్నాయి. మేము చాలా దీనివల్ల చాలా లబ్ధి పొందాం. ఇటువంటి సెక్షన్స్ ఇంకా పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా నెక్స్ట్ టైం కలుసుకుందాం. నెక్స్ట్ టైం 20th 21st రైట్. థ్యాంక్ యూ. మిసెస్ కోమల శామ్యుయల్ గారు, మీరు కనబడకపోతే నేనే పేర్లు కనబడతాయి నాకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు. విక్టర్ శ్యామ్ పాల్ గారు, నిరీక్షణ్ ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. నిరీక్షణ్. ఇది అదే ఫోటో వచ్చింది. శుభాకర్ గారు. ఓకే, ఎవరు మీరు స్క్రీన్ ఆన్ చేసుకుంటలేదు. స్క్రీన్ ఆన్ చేసుకోకపోతే మరి ఇక్కడ అందరికీ కనపడరు మీరు. జాషువా మళ్ళా వచ్చారు లైన్లోకి.
రైట్, మిగతా వాళ్ళందరికీ ప్రభునామన వందనాలు. మరి ఇక్కడ దీంతో మనం క్లోజ్ చేసుకుందాం. బాయ్.